నిజం చెప్తున్నాను. ఇవాళ రోజు నాకు అనిపిస్తోంది, ఆయన బ్రతుకున్నంతకాలం ఆయన వెనకాల తిరిగినప్పుడు కూడా అనిపించలేదేమో నాకు నిజంగా. చాలా తర్వాత అనుకున్నాను, మన చేతిలో ఉన్నంతకాలం మనకి దాని విలువ తెలియదు. మన చేతిలో ఉన్నంతకాలం మన ఆ వ్యక్తి విలువ తెలియదు. చేతిలో నుంచి జారిపోయినప్పుడు ఇవాళ తులసీదళం చదువుతుంటే, ఇవాళ ఆయన చెప్పిన స్పీచెస్ వింటుంటే, ఇవాళ యోగ పరంపర కానీ ఏ పుస్తకం చదువుతున్నా, ఇంత పెద్ద సబ్జెక్ట్ని 30 పేజీల్లో ఎలా ఇచ్చేస్తున్నాడు ఆయన. ఎలా తులసీదళం చదువుతుంటే అసలు ఇది బ్రెయిన్ అయినా అసలు మైండ్ అయినా అయింది. ఎలా ఇంత అద్భుతమైన విషయాలని సంకలనం చేయటం అనేది ఎంత క్లిష్టమైన పని తెలిసినా అండి. చేసి ఒక ఉద్గ్రంథాన్ని మనకి అద్భుతంగా అందించటం అంటే అసలు మనం ఎంత అదృష్టవంతులం అంటే, ఆయన దగ్గర ఆయనతో పాటు సహచర్యం చేస్తూ ఆయనతో పాటు తిరిగామంటే, ఇప్పుడు కనుక ఆయన ఉంటే నాకేమనిపిస్తుందంటే, నేను వదలను, అసలు ఇంకా పట్టుకొని తిరగడమే వెనకాల. అంటే ఎప్పుడు అనిపించింది మనకి? ఎప్పుడు అనిపిస్తుంది? మిస్ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది. ఆనంద్ భిక్షు అలాగే ఏడ్చాడు. 40 సంవత్సరాలు బుద్ధుడితో ఉన్నాడు. 40 సంవత్సరాలు బుద్ధుడితో ఉండి బుద్ధుడి యొక్క మొత్తం ఆరామాలన్నీ చూసుకుంటూ, ప్రధాన శిష్యుడు ఆయనే కాబట్టి బౌద్ధ భిక్షువులుగా ఎవరైతే చేరడానికి వస్తారో అలాంటి బౌద్ధ భిక్షువులకి మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారంటే శిరోముండనం చేస్తారు, అహంకారం పోవడానికి. ఆ తర్వాత చేతిలో భిక్షపాత్ర పెడతారు, తీసుకెళ్ళి అడుక్కోవడానికి. మరి ఈ భిక్షపాత్ర పెట్టి శిరోముండనం చేసి అహంకారం తీసేసి శ్మశానానికి తీసుకెళ్ళి ప్రతిరోజు ఒక శవాన్ని బయటికి తీసి, మొదటి రోజు ఎలాగుంటుంది శవం, రెండో రోజు ఎలాగుంటుంది, మూడో రోజు, 20 రోజులు 25 రోజులు టోటల్ డిటీరియేట్ అయిపోయేదాకా, డెడ్ బాడీ బోన్స్ మిగిలేదాకా ఎలాగుంటుందో చూపిస్తారు. పురుగులతో లుకలుకలాడుతున్నప్పుడు కూడా తీసి చూపిస్తారు. ఎందుకు చూపించేవాళ్ళు అంటే అదొక క్లాస్ రూమ్, అదొక ప్రాక్టికల్ క్లాస్ రూమ్, లాబొరేటరీ. తీసుకెళ్ళి చుట్టూ కూర్చోబెట్టి చూపించాలి. అంటే నీ శరీరం ఇంతే, నీ భౌతిక శరీరం ఇంతే, ఇది కూడా ఇలాగైపోతుంది, దీని మీద ఈ రక్తమాంసాల పిండంతో ఉన్నటువంటి దీని మీద ఇంత వ్యామోహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం కోసం ఆ ప్రాక్టికల్ చేసేవాళ్ళు. అది బ్యాచ్లుగా 40 ఏళ్ళు ఆయన కోర్సు ఇచ్చాడు ఆనంద్ భిక్షువు. అలాంటి ఆనంద్ భిక్షువు ఒకరోజు బుద్ధుడు ఒక నిర్ణయం తీసుకున్నా నేను అన్నాడు. ఏమిటి అన్నారు. 6 నెలల్లో నేను నిర్వాణం చెందుతాను, అంటే నేను శరీరాన్ని వదిలిపెడతాను అనేసరికి ఒక్కసారి గుండె ఆగిపోయింది ఆనంద్ భిక్షువుకి. అదేంటి అలా అంటున్నారు, మమ్మల్ని అనాథలను చేసేస్తారా, ఏం చేస్తాం ఈ ఆరామాలని, వీళ్ళందరినీ మేము ఎలా మెయింటైన్ చేస్తాం, మీరు లేకపోతే మాకు దిక్కు లేదు, ఏమైపోతాం, అనాథలం అయిపోతాం, మీరు వెళ్ళటానికి వీలు లేదన్నాడు. 40 సంవత్సరాలు నువ్వు వృధా చేసావు ఆనంద్ భిక్షు. ఇలాగే అన్నాడు బుద్ధుడు. 40 సంవత్సరాలు నాతో ఉండి, నాతో తిరిగి, నా ప్రవచనాలు విని నువ్వు ఇంతమందిని శ్మశానాలకు తీసుకెళ్ళి నేర్పించింది ఇదే. గురువుగారు భౌతిక శరీరం పోదా? సామాన్య మానవుడు భౌతిక శరీరమే పోతుందా? గురువుగారు భౌతిక శరీరం పోతుంది అంటే నువ్వేమి అంత ఏడ్చేస్తున్నావు? అందరి భౌతిక శరీరాలు పోయినప్పుడు నువ్వు చూపించావు కదా అందరికీ. గురువుగారిది ఒక శరీరం, మిగతా వాడిది ఒక శరీరమా? ఏం నేర్చుకున్నావు నువ్వు 40 సంవత్సరాలు అని చెప్పి, నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను అన్నాడు. ఏంటి మార్చుకుంటున్నారు స్వామి అంటే, ఈ పోస్ట్ పోన్ చేస్తాడేమో అనుకున్నాడు. ఎవరు? బుద్ధుడు. ఆనంద్ భిక్షువు. ఆయన బుద్ధుడు ఏమన్నాడంటే, నేను ప్రీఫోన్ చేసుకుంటున్నాను, 3 నెలలకే నిర్మాణం చెందుతానన్నాడు. నీ ఏడుపు కొట్టు మొహాలు నేను చూడలేను బాబు, 3 నెలలకి వెళ్ళిపోతా నేను అన్నాడు. ఇంకా ఏడుస్తున్నాడు. ఆఖరి రోజు వచ్చింది. ఆఖరి రోజు, ది లాస్ట్ డే ఆఫ్ గౌతమ్ ద బుద్ధ. పడుకొని ఉంటే వీడు మనోడు ఆ తోటలో వెళ్ళి చిన్నపిల్లలాగా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఇక లాస్ట్ మినిట్ వచ్చిందనమాట. బుద్ధుడు ఇంకా తన చైతన్యాన్ని బయటికి పంపించేస్తున్నాడు, బుద్ధ చైతన్యాన్ని. ఆనంద భిక్షుని పిలవండి అన్నాడు. ఆనంద భిక్షు వచ్చాడు. చెప్పండి అన్నాడు ఏడుస్తూ. అప్పుడు ది లాస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ గౌతమ్ ద బుద్ధ ఈజ్ అప్పో దీపో భవ. ఆఖరిగా ఆయన చెప్పింది ఏంటి? అప్పో దీపో భవ. ఎవరి జ్ఞానజ్యోతిని వాళ్లే వెలిగించుకోవాలి, ఎవడిని ఉద్ధరించలేడు. ఇందాక అదే చెప్తున్నాను. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఎదురుగా ఉండి ముక్తి మోక్షాన్ని ప్రసాదించలేను బాబు, నీకు కావాలంటే ఇంకొక 18 అధ్యాయాలు, ఇంకొక 700 శ్లోకాలు చదవగలను, భగవద్గీత 1, భగవద్గీత 2 కూడా చేయగలను, నేను కావాలంటే చెప్పగలను, కానీ నీకు ముక్తిని మోక్షాన్ని ప్రసాదించలేను. నీకు తస్మాత్ యోగి భవార్జున, నాలాగా కావాలంటే నువ్వు కూడా ధ్యానయోగివిక, నువ్వు కూడా సాధన చెయ్యాలి అని ఆయన, నా వల్ల కాదు సుమా, నువ్వే చెయ్యని బావమరిదికి భౌతికంగా ఉండి ఎదురుకో ఉండి నా వల్ల కాదు అని కృష్ణుడు డైరెక్ట్గా చెబితే,
ఈరోజు మనం కృష్ణుడి విగ్రహాలు ఫోటోలు పెట్టుకొని పొర్లిగింతలు పెడితే కృష్ణుడు మనకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తాడా? ఎంత మూర్ఖత్వం అది! ఫాలో అవ్వాలి. అందుకే పత్రిజీ గారు సింపుల్గా చెప్పారు, పదాలు కాదు పట్టుకోవలసింది, పాదాలు కాదు పట్టుకోవలసింది, పదాలు పట్టుకోవాలి. పాదాలు కాదు పట్టుకోవలసింది, పదాలు పట్టుకోండి. ఆ మహానుభావులు ఎంతో అద్భుతమైనటువంటి ఎసెన్స్ మనకి ఇచ్చారు. అవి పట్టుకోవాలి, మనం వాటిని పట్టుకోవాలి. వాటిని వదిలేసి వాళ్ళని ఇమిటేట్ చేసుకుంటూ వెళ్తే ఎలాగవుతుంది? అవ్వదు కదా. మరి ఆదిశంకరాచార్యులు గారు ఒకరోజు శిష్యులతో వెళ్తున్నాడు. శిష్యులందరూ కూడాను ఆదిశంకరాచార్యులు గారు ఎలాగున్నారో అలాగే తయారయ్యి చక్కగా పిలకలు పెట్టుకొని గుండు చేయించుకొని ఆ కాషాయం బట్టలు వేసుకొని ఆయనలాగానే యాక్షన్ చేసుకుంటూ, ఆయన ఎలా నడుచుకుంటూ ఇమిటేట్ చేసుకుంటూ వెళ్తున్నారు, గురువుగారిని ఇమిటేట్ చేసుకుంటూ. అలాగే మేము కూడా ఆదిశంకరాచార్యులం అనుకొని ఆయన ఒక చోటుకి వెళ్ళంగానే ఆయన స్వీట్ షాప్ ఆయన పిలిచాడు, చక్కగా స్వీట్ ఇచ్చాడు. మరి గురువుగా మహానుభావుడు కదా, ఆయన చక్కగా ఆ స్వీట్ ఆరగించాడు. శిష్యులందరూ కూడా ఆయన ఇచ్చాడు, శిష్యులు కూడా తిన్నారు. ఇంకొంచెం దూరంగా వెళ్ళంగానే ఇంకొక షాపులో పాయసం చేస్తున్నాడు, ఆయన పాయసం ఇచ్చాడు. అందరూ చక్కగా పాయసాలు ప్లేట్లలో ఇస్తే చక్కగా బౌల్స్లో పాయసాలు తాగారు వీళ్ళంతాను. గురువుగారు ఎలా తాగుతున్నారు వీళ్ళు కూడా అలాగే పాయసం తాగారు. ఇంకొంత దూరం వెళ్ళంగానే ఒక పెద్ద కార్ఖానా ఫ్యాక్టరీ వచ్చింది. ఐరను, సీసము, లెడ్ వీటితో ఏవో పనులు చేస్తున్నారు. సీసాను మరగబెడుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నారు? పెద్ద బాండిలో సీసాను మరగబెడుతుంటే ఆదిశంకరాచార్యులు గారు వెళ్ళిపోయి బౌల్తో సీసాన్ని తీసుకొని మరుగుతున్న సీసాన్ని తాగేశాడు. వీళ్ళందరూ బెక్క చచ్చిపోయి చూస్తున్నారు. తాగండి రా, ఇప్పటిదాకా అది తిన్నారు, అది తాగారు, ఇది కూడా తాగండి అన్నారు. చస్తాం సార్ అన్నారు. అప్పుడు ఆదిశంకరాచార్య చెప్పారు, నేను చెప్పింది చెయ్యండి, నేను చేసింది చేయకండి అన్నాడు. వాళ్ళు చెప్పింది చెయ్యాలండి, వాళ్ళని ఫాలో అవ్వాలండి. మహానుభావులు వాళ్ళ జీవితాన్ని అలా రంగరించి అలా ఎసెన్స్ మనకి ఇచ్చారు. ఆ ఎసెన్స్ తీసుకోవాలి. డైనింగ్ టేబుల్ మీద పెట్టారు. ఇంకా మనం మీనమేషాలు లెక్క పెడుతున్నామంటే మనం ఇప్పుడు చెప్పండి, మనం నిద్రలో ఉన్నామా మెలకువతో ఉన్నామా? మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఎవరన్నారు? ఎవరితో అన్నారు చెప్పండి? అది శ్రీకృష్ణుడు భీముడికి చెప్తాడు, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. నిద్ర మత్తు కాదు, నిద్ర అంటే మామూలు నిద్ర కాదు, మెలకువతో ఉన్నా కూడా నిద్రలోనే ఉండటం, ఏదో ఆలోచిస్తూ. నేను ఒక్క విషయం అడుగుతాను, మన యొక్క అవేర్నెస్ ఎలా ఉంటుందంటే, మీరందరూ కూడాను వంటలు చేస్తారు, అవునా? చాలా ఏళ్ళ నుంచి వంటలు చేస్తున్నారు. బహుశా ఇప్పుడు వంటలు షిఫ్ట్ అయిపోయి ఉంటాయి, మగవాళ్ళు చేస్తున్నారేమో నాకు తెలిసి. ఇప్పుడంతా జంబలకడి పంపేమో కదా. ఓకే, ఎవరు చేస్తున్నప్పటికి కూడాను వంటలు చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి మీరు వంటలు చేస్తున్నారు కాబట్టి వంటలు చాలా అద్భుతంగా చేస్తారు, అందులో డౌట్ లేదు. చాలా డెలీషియస్గా ఉంటాయి, అందులో డౌట్ లేదు. కానీ మీరు వంట చేసినప్పుడు వంట దగ్గరే ఉంటారా? మీరు వంట చేసినప్పుడు వంట దగ్గరే కనుక ఉంటే ఉప్పు వేశారో లేదో అనే అనుమానం వచ్చినప్పుడు ఒక ముక్క నోట్లో వేసుకు చూడాల్సి వస్తుందా లేదా? మీరు వంట చేసినప్పుడు వంట దగ్గరే ఉంటే ఉప్పు వేశారో లేదో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ మీరు ఒక ముక్క వేసుకుంటే కానీ నోట్లో మీకు తెలియట్లేదంటే ఆ ఉప్పు వేసేటప్పుడు మీరు అక్కడ లేరు, మరి ఇంకెక్కడున్నారండి? ఇప్పుడు నేను భోజనాలని ఇందాక చెప్పాను, అమ్మ లంచ్ అవర్ అయితే చెప్పండి అని. అప్పుడే కొంతమందికి సాంబార్ వాసన కూడా ముక్కులోకి వస్తుంది. ఒక ఫీలింగ్ వస్తుందా రాదా? ఒక ఆలోచన వస్తుందా లేదా? తొందరగా వదిలితే భోజనం చేద్దాం అనిపిస్తుందా లేదా? అక్కడికి వెళ్ళిపోతామా లేదా డైనింగ్ హాల్కి? అవునా కాదా? అదే ఇంపార్టెంట్, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవటం. ఆయన అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఎలా కంట్రోల్ చేసుకోవటం? మంచి ప్రశ్న అడిగారు ఆయన. రమణ మహర్షిని అడిగాడు పాల్ బ్రంటన్. ఏమని అడిగారంటే, మీరు కంట్రోల్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ మైండ్, కంట్రోల్ యువర్ మైండ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు స్వామి. హూ కంట్రోల్స్ మై మైండ్ అని అడిగాడు. కంట్రోల్ చేసుకోండి, కంట్రోల్ చేసుకోండి, కంట్రోల్ చేసుకోండి అని చెప్తుంటారు, ఎవరు కంట్రోల్ చేసేది అని అడిగితే ఆయన ఏమని చెప్పాడు తెలుసా రమణ మహర్షి? యువర్ మైండ్ కంట్రోల్స్ యువర్ మైండ్. అర్థమైందా? యువర్ మైండ్ కంట్రోల్స్ యువర్ మైండ్. ఒక భాగం నీ భాగం ఇది చెయ్యమని చెప్తుంది, ఒక భాగం ఏం చెప్తుంది? చెయ్యకూడదు అని చెప్తుంది. ఈ మైండ్ ఏదైతే చెయ్యకూడదని దాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకో. ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు, ఏది ఏది మాట్లాడకూడదు, ఎంత తినాలి, ఎంత తినకూడదు, ఎలా తినాలి, ఇవన్నీ. ప్లేట్లు పట్టుకుంటాము, భోజనం చేస్తాము, అన్నానికి వెళ్ళిపోయే ముందర నేను ఒక మాట ఒక 10 నిమిషాలు చెప్పేసి భోజనాలకు వెళ్దాం. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో భోజనాలు చేశారా? చెప్పదంటూ ప్రశ్న అనుకోవద్దు ఇది.
చాలా బరువున్న ప్రశ్న, విలువైన ప్రశ్న. మీ జీవితంలో మీరు ఎప్పుడైనా భోజనాలు చేశారా అని అడిగాను అంటే వైజాగ్ నుంచి వచ్చి మీరు అనుకోవచ్చు వైజాగ్లో పిచ్చాసుపత్రి కూడా ఉంది, ఇది ఏంటి అలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనుకోవచ్చు. కానీ ఈ ప్రశ్నలో చాలా డెప్త్ ఉంది, చాలా బరువు ఉంది. ఎందుకు నేను అడుగుతున్నానంటే మనం భోజనాలు చేసామా అంటే కడుపు నింపటం కాదు. మనం భోజనం చేస్తున్నామా, కడుపులు నింపుతున్నామా? ఇప్పుడు చెప్పండి. ఈ గిన్నెలో నుంచి ఈ గిన్నెలో వేసినట్టు ఈ గిన్నెలో తీసి ఈ గిన్నెలో వేస్తున్నాం, అంతే కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం వేదాల్లో ఉందా లేదా? అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నః బ్రహ్మ అని ఉంది. ఎందుకని అన్నాన్ని బ్రహ్మతో పోల్చారు? ఎందుకు? ఆహారం తినకపోతే మీరు ఉండగలరా? ఇప్పటికే ఉండలేరు. ఇంకో అరగంట ఆగితే పోరా నువ్వు చెప్పేది ఏంటి, మేము పోయి భోజనం చేసి వస్తామని ఒక్కొక్కడు వెళ్ళిపోతాడా లేదా? నేను మర్యాదకు వదిలిపెడితే నా మర్యాద ఉంటుంది. నేను ఇలా కంటిన్యూ చెప్తుంటే భోజనానికి వెళ్తారా వెళ్ళరా చెప్పండి? వెళ్ళిపోతారా లేదా? కాబట్టి భోజనం చేయకుండా ఉండలేం. భోజనం లేకపోతే ఈ శరీరం ఉండదు, అవునా కాదా? ఈ శరీరం తయారవుతోంది మనం తింటున్న భోజనం వల్ల. గుర్తుంచుకోండి, మనం తింటున్న ప్రతి ఆహారము రక్తంగా, ఎముకలుగా, రకరకాల డివిజన్స్, డిపార్ట్మెంట్లుగా మారిపోయి మన శరీరం తయారవుతోంది. మరి మన శరీరాన్ని తయారు చేసే ఆహారం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎంత సాత్వికమైన ఆహారం తీసుకోవాలి? ఎంత శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోవాలి? మనం శాకాహారులం, చక్కగా చెప్పుకుంటాం భుజాలు తట్టుకొని. కానీ శాకాహారులం అయినప్పుడు కూడాను నిజంగా మనం సరైన ఆహారం తీసుకోవట్లేదు. మనకి ఏదైతే తామసిక లక్షణాలు కలిగించే ఇవే తీసుకుంటున్నాం. స్వీట్లు ఎక్కువ తీసుకుంటాం, షుగర్లు ఎక్కువ తీసుకుంటాం, సాల్ట్లు ఎక్కువ తీసుకుంటాం, మసాలాలు ఎక్కువ తీసుకుంటాం, కారాలు ఎక్కువ తీసుకుంటున్నాం. ఇవన్నీ తామసిక లక్షణాలు కలిగించేవి, అవునా కాదా? జిహ్వ అలాంటిది. లోపలికి వెళ్తే ఇది దిగిన తర్వాత ఏమైనా తెలుస్తుందా? ఇది జస్ట్ ఈ నాలుకే కదా. జిహ్వ చాలా చెడ్డది. మనము ఏం చేస్తున్నామంటే ఆహారం, మన శరీరం తయారు చేసే మన ఆహారం, ఇలాంటి ఆహారం తీసుకుంటూ దాన్ని మనం ముందర పెట్టుకుంటూ ఈ శరీరాన్ని, ఈ నా ప్రతి అణువుకి శక్తిని ఇస్తున్నటువంటి ఈ ఆహారం బ్రహ్మ పదార్థం నేను తీసుకుంటున్నాను, నా శరీరానికి ఉపయోగపడుతుంది అని కృతజ్ఞతా తత్వంతో ఈ ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఒక యజ్ఞము. అదేంటది? ఒక యజ్ఞము. అంతేగాని అక్కడ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఇదివరకు హోటల్లో రాసేవాళ్ళు అన్నాన్ని వృధా చేయరాదు అని రాసేవాళ్ళు. అన్నాన్ని వృధా చేయటం అనేది ఉండదండి. నిజం చెప్తున్నాను నేను. మనం తినగా మిగిలిన ఆహారం జంతువులు తింటాయి, జంతువులు తినగా మిగిలిన ఆహారం కీటకాలు తింటాయి, కీటకాలు తినగా మిగిలిన ఆహారం బ్యాక్టీరియా, వైరస్ తినచ్చు. ఇంకా మిగిలిపోతే పంచభూతాల్లోంచి వచ్చింది పంచభూతాల్లో కలిసిపోతుంది. వృధా అనేది కేవలం మన మైండ్లో ఉంటుంది. ఎందుకంటే డబ్బులతో కొంటాం కాబట్టి మనం తింటేనే అది ప్రయోజనము, ఇంకొకళ్ళు తింటే అది వృధా అని మనకు అనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఎక్కువ పెట్టి చూసుకొని పారేయమని నేను చెప్పట్లేదు. మీరు ముందరగానే తీసి జాగ్రత్త పెట్టి జంతువులకు పెట్టచ్చు. అర్థమవుతుందా మీకు? కాబట్టి మనం రోజు తినే ఆహారంలో ఇంత గుప్పెడు తీసి పక్కన పెడితే ప్రాణాలు పోతాయా? మీ ఇంట్లో నలుగురు ఉన్నారు, 4 గుప్పెళ్ళు తీసి పెడితే మనకు ప్రాణాలు పోతాయి, ఏమైనా తక్కువ అవుతుందా? ఆ 4 ముద్దలు తీసుకెళ్ళి బయట జంతువుకి పెట్టండి. కరుణ ప్రేమ గురించి ఎందుకు మాట్లాడతాం మనం? దయ గురించి. కనీసం ఒక యాక్షన్ లేకపోతే, ఒక చిన్న యాక్షన్ మనం చేయకపోతే, పక్షులకి కనీసం ధాన్యం పెట్టకపోతే, వాటికి నీరు పెట్టకపోతే, నువ్వు తింటున్నప్పుడు ఆహారం కొంచెం తీసుకెళ్ళి ఆ గోడ మీద పెట్టకపోతే, వాటి కోసం ప్రేమలు, కరుణ ఓ లెక్చర్లు బాధేస్తాం మనం. మనకేనా ఆకలి? కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు అది యజ్ఞంలాగా తీసుకోవాలి. ఒక్కొక్క ముద్ద నవ్వులుతున్నప్పుడు ఒక్కొక్క ముద్ద 30 సార్లు 32 సార్లు నవ్వులాలి ఆయుర్వేదం ప్రకారం. తెలుసా మీకు? అది అన్నము జ్యూసులాగా అయిపోయి లోపలికి వెళ్ళిపోవాలి. అందుకే ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే అన్నాన్ని త్రాగాలి, చెప్పండి, అన్నాన్ని త్రాగాలి, నీరుని నమలాలి. అలా చేస్తామేంటి మనం? నీరు చప్పరిని తాగుతారా? లొట్ట తాగేస్తాం నీరు. అన్నం దడ 4 ముద్దలు తింటాం, మంచినీళ్ళు పోయటం, 4 ముద్దలు తింటాం, మంచినీళ్ళు పోయటం, అవునా కాదా? జ్యూస్లాగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడ సలైవా అని ఉంటుంది, లాలాజలంతో కలిస్తే 50% డైజెషన్ అయిపోతుంది నోట్లోనే. మనకి జంతువులు ఉన్నాయి, ఆవులు, గేదెలు ఉన్నాయి, అవి గబగబా తినేస్తాయి. కానీ వాటికి ఒక చక్కటి కంఫర్ట్, ఒక సౌకర్యం వాటికి ఉంది, టెక్నాలజీ. ఏంటది? అలా నెమరు వేస్తాయి, హాయిగా విశ్రాంతికి పడుకొని గబగబ తినా నెమరు వేస్తూ కూర్చుంటాయి. ఆ సౌకర్యం మనకి లేదు. మనకి ఉంటే మనం కూడా గబగబ లడలడ తినేసి వచ్చి కూర్చొని టీవీ ఆన్ చేసుకుని నెమరేసుకుంటూ కూర్చుంటాం.
మనకి ఆ ఇది లేదు, సౌకర్యం లేదు కాబట్టి తిన్నప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నమిలి తినాలి, రోగాలు రావు. 50% ఆలోచనతో కలిసికనే భోజనం చేయగలిగితే. ఇప్పుడు మనం చెప్తుంది ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ గురించి కాదు, ఆధ్యాత్మిక గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అలా అంటే ఈరోజు నేను వదిలిపెట్టేస్తాను, ఈరోజు మరి కలుస్తారు కాబట్టి మీరు ఏదో మాట్లాడుకుంటూ తినేస్తారు. మీ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, పోనీ డైనింగ్ టేబుల్ మీద నలుగురు కూర్చున్నప్పుడు డిస్కషన్స్ చేస్తూ ఉంటారు, టీవీలు చూస్తుంటారు, తీసి అవతల పడి మీరు ఒంటరిగా ఒక గదిలో కూర్చున్నప్పుడైనా సరే మీరు ఎరుకతో తినగలుగుతున్నారా? లేదు. కంచం వెళ్ళిపోతూ ఉంటుంది, ఖాళీ అవుతే మళ్ళీ వేస్తూ ఉంటాం, మళ్ళీ నువ్వు వేస్తూ ఉంటాం, మళ్ళీ ఖాళీ అయితే వేస్తూ ఉంటాం, మొత్తం వేసేస్తూ ఉంటాం అంతే. నిండిందా లేదా, కడుపు అవసరమా, చాలా మీకు ఇంత అన్నం పెట్టారు, కుక్క తింది, అయ్యో దానికి ఏదో మంచి, దానికి ఇష్టమైన ఆహారం నేను వండి పెట్టానే, మర్చిపోయానే అని మళ్ళీ తీసుకొచ్చి మీరు పెట్టారనుకో, ఆల్రెడీ కడుపు నిండింది, అది తింటుందా? తినదు. మన వంకి ఇలా చూస్తుంది, ఏమని, అరే ఎదవా ఇది ఇందాక పెట్టాల్సిందిరా, ఇప్పుడు పెట్టావేంట్రా. దాని భాష మీకు తెలిస్తే అర్థమవుతుంది ఎన్ని తిడుతుందో మనల్ని అని వెళ్ళిపోతుంది. కానీ మనం ఎలాంటి వాళ్ళము, మనం ఇక్కడ దాకా తింటాం, పీకల దాకా. ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామనుకోండి, అరే వాట్ ఈజ్ సర్ప్రైజ్, చాలా రోజుల తర్వాత వచ్చావు కూర్చోరా అంటాడు. కూర్చున్న తర్వాత వాడు ఏదో ఫ్రిడ్జ్లో తీస్తాడు, ఏవో వస్తువులు తీసుకొచ్చి మన ముందర పెడతాడు మర్యాద కోసం తినమని. మనకి అవసరం ఉన్నా లేకపోయినా మనం తినమా? అవసరం లేదు, అప్పుడు అన్నం తినేసి వచ్చాం, నిర్మోహమాటంగా మనం చెప్పలేం. చెప్పినా వాడు ఏమంటాడు, మా కోసం తినరా అంటాడా లేదా? వాడి కోసం మనం తినటం ఏంటి? కానీ మనం తింటాం. బాధపడేది ఎవరు? మన శరీరం. ఒక బ్యాచ్ వేస్తాం, ఆ బ్యాచ్ పూర్తవ్వదు, డైజెషన్ జరుగుతోంది నిరంతరం. మీరు నిద్రపోతున్నా, మీరు ఎరుకతో ఉన్నా, ఎరుక లేకపోయినా, నిద్రలో ఉన్నా, మెలకువతో ఉన్నా, ఎలాగున్నా మీ లోపల క్రియలు జరిగిపోతున్నాయి. గుండె కొట్టుకు, మీరు పుట్టినప్పటి నుంచి పుట్టకల దాకా గుండె కొట్టుకుంటూనే ఉంది, ఊపిరితిత్తులు ఆడుతూనే ఉన్నాయి, లివర్ పనిచేస్తుంది, గాల్ బ్లాడర్ పనిచేస్తుంది, మొత్తం డైజెషన్ సిస్టమ్, మొత్తం ప్రేగుల దగ్గర నుంచి అన్నీ పనిచేస్తున్నాయి లేదా? మనకు ఒక రోజు రెస్ట్ కావాలనిపిస్తుంది, అది ఒక్క క్షణం రెస్ట్ అడిగితే ఫినిష్ కదా. మరి ఇంత వర్క్ చేస్తున్న వాటికి మనం ఎందుకని వాటికి కాస్త రెస్ట్ ఇవ్వడానికి మనం సంకోచిస్తాం? ఒక బ్యాచ్ అయిపోతుంది, మళ్ళీ వేస్తూ ఉంటాం, అరే బాబు ఆగరా కాసేపు అంటుంది, దండం పెడుతూ ఉంటుంది, క్షమించాం, వేసేస్తాం. అవునా కదా? ఆధ్యాత్మికతలో ఎప్పుడు ఏది చెయ్యాలి, ఎప్పుడు ఎంత తినాలి, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్యు కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంత బాగా చెప్పాడు, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. యుక్తాహారము అన్నీ యుక్తముగా ఉండాలి, విహారము యుక్తముగా ఉండాలి, అవబోధ ఈవెన్ ధ్యానమైనా కూడా యుక్తముగానే ఉండాలని మహానుభావుడు పత్రిజీ గారు చెప్తారు. 24 గంటలు కూర్చొని ధ్యానం చేసే ఎక్కర్లేదురా బాబు, యుక్తము. దీన్నే బుద్ధుడు చెప్పాడు మధ్య మార్గము. బుద్ధుడు ఏం చెప్పాడు? దీన్ని మధ్య మార్గము. ఏది అతి పనికిరాదు, ఏది మాంసాహారం తింటున్నప్పుడు ఒకరోజు నేను క్లాస్ చెప్పాను, మాంసాహారం తినకూడదండి అది ఇదని అంతా చెప్పిన తర్వాత మధ్య మార్గం అని చెప్పాను. మధ్య మార్గం గురించి చెప్పి ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, మధ్యలో తినాలని చెప్పాను. మహానుభావుడికి ఎలా అర్థమైందో ఏమో, ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే చికెన్ తింటున్నాడు. ఇంత ఏంటి బాసు, నేను హింస మంచిది కాదు, శాకాహారంగా మారిపోమన్నాను కదంటే, మధ్య మార్గం చెప్పారు కదండి. మధ్య మార్గం అంటే ఏంటి ఉద్దేశం? అంతకుముందు ఇంత చికెన్ తినేవాడిని, ఇప్పుడే ఇంతే చికెన్ తింటున్నాను నేను అంటున్నాడు. మధ్య మార్గం అంటే ఇంత చికెన్ తినమని కాదురా బాబు. అసలు ఎలా అర్థం చేసుకున్నారు చూడండి. మధ్య మార్గం అంటే ఇంత తప్పు చేయమని ఇంత కాదు. మధ్య మార్గము ఏదైనా యుక్తముగా ఉండాలి. మొట్టమొదటి సూత్రం ఏంటంటే ఫండమెంటల్, ఈరోజు మనం తెలుసుకోవాల్సింది అహింస పరమో ధర్మ. అన్ని ధర్మాల కల్లా ఉత్కృష్టమైన ధర్మం ఏంటి? అహింస. అది ఉత్కృష్టమైన ధర్మం. అది పాటిస్తే ఏది పాటించకపోయినా పర్లేదు, నా ఉద్దేశంలో, ఇది నా ఒపీనియన్. మిగతావన్నీ పాటించి నువ్వు అది పాటించకపోతే మొత్తం వేస్టే. దాన్ని అత్యంత అద్భుతంగా చెప్పాడు ఎవరు? పత్రిజీ గారు, బుద్ధుడు, జీసస్ క్రైస్ట్, మహావీరుడు, వీళ్ళందరి గురించి మధ్యాహ్నం భోజనాల తర్వాత, మరి భోజనాలు అయిన తర్వాత కాసేపు వాళ్ళు చెప్పిన విషయాలు కూడా, జైనుడు ఏం చెప్పాడు, మహావీరుడు ఏం చెప్పాడు, జైన తీర్థంకరుడు, మరి జీసస్ క్రైస్టు అహింస పరమోధర్మ గురించి ఏం చెప్పాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శాకాహారులే కావచ్చు, మీరెవరు హింస చేయకపోవచ్చు.
అంటే మాంసాహారం తినకపోవచ్చు, కానీ హింస చేస్తూనే ఉన్నాం. మాంసాహారం తినకపోవచ్చు, హింస చేస్తూనే ఉన్నాం. ఆ విషయాల గురించి కూడా కూలంకషంగా మాట్లాడుకొని ధర్మ పరివర్తన చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు లంచ్ బ్రేక్ అండి. మధ్యాహ్నం మళ్ళీ 5 గంటల వరకు సార్ సందేశం ఉంటుంది. తర్వాత మళ్ళీ 6 గంటల నుంచి 5 గంటల నుంచి 6 గంటల వరకు టీ బ్రేకు. 6 గంటల నుంచి 8 గంటల వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ డిన్నర్ తర్వాత మనకి 9 గంటల నుంచి పొద్దున్న 6 గంటల వరకు మౌన ధ్యానం ఉంటుందండి. సంగీత ధ్యానం, మౌన ధ్యానం ఉంటుంది. అందరూ కూడా ఉండాలని ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ. భోజనాలకు వెళ్దాం. కొంచెం హట్ అయితే కనుక మీరు కొంచెం అర్థం చేసుకోండి. పదే చెప్పక్కర్లేదు. మనం చిన్నపిల్లలం కాదు పదే చెప్పడానికి. ఎవరైనా మళ్ళీ ఫోన్ మోగిందంటే నాకు చాలా చిరాకు వచ్చేస్తుందండి. ఎందుకంటే మేము డిస్టర్బ్ అయిపోతున్నాం. రోజంతా టైం వేస్ట్ చేసుకుని ఇక్కడ కూర్చుని ఎందుకంటే మనం వినకుండా వేరే ధ్యాసలోకి వెళ్ళిపోతున్నాం కదా. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వశిష్ఠ గౌతమిలో పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ మీ పిల్లలే కానీ మీ కానీ ఏమన్నా పెళ్లి రోజులు పుట్టినరోజులు ఏమన్నా ఉంటే ఇక్కడ మీరు అమౌంట్ ఇచ్చారనుకోండి, వాళ్ళ పేరు మీద ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. మీరు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ మాకు తెలియచేయండి. మేము బుక్లో రాసుకుంటాం డేట్ అయ్యి. అంటే ఎక్కడో జరుపుకుంటారు, ఇక్కడ ఎనర్జీ ప్లేస్లో జరుపుకున్నారనుకోండి, ఆ అన్నప్రసాదం ఇక్కడ పెడితే వాళ్ళకి మంచిది కదా. దాని మీద చెప్తున్నాము. ఎవరైనా అలాంటి ఏమైనా చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ మాకు తెలియచేయండి ఏమండి. తర్వాత ఆయన బొల్ల మురళీకృష్ణ గారు వాళ్ళ మిస్సెస్ ఉమామహేశ్వరి గారు 30,000 పెట్టి ఫ్రిడ్జ్ కొన్నారండి ఈరోజు. ఆయన ఫ్రిడ్జ్ పాడైనాయి అండి, 2 ఫ్రిడ్జ్లు పాడైనాయి. కొందాము అనేటప్పటికి నేను నా పేరు మీద ఫ్రిడ్జ్ తీసుకోండి అని చెప్పేసి అన్నారు. ఆయన అలా పేరు ఊరు కానీ ఏం చెప్పొద్దని చెప్పారు. అయినా సరే మరి మా ధర్మం మేము పాటించాలి కాబట్టి ఆ ఫ్రిడ్జ్ మీద ఆయన స్టిక్కర్ వేయించడం జరుగుతుంది వాళ్ళ పేరు. మరి అలాగే అందరూ కూడా ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఏదైనా ఒక వస్తు రూపంలోనూ ఏమైనా డబ్బు రూపంలోనూ ఏదో రకంగా ఇక్కడికి వశిష్ఠ గౌతమికి మనం ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అని పత్రిక చెప్పేవారు. మరి అలాగే మీకు కూడా ఏదైనా అలాంటివి ఏమన్నా ఇవ్వాలి ఇక్కడ ప్రజెంట్ అనుకుంటే ప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకుంటే వశిష్ఠ గౌతమికి మీరు కూడా ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ సార్. మధ్యాహ్నం సెషన్కి మనం స్వాగతం చెప్పుకుంటూ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఒకసారి హృదయపూర్వకంగా మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనకి భోజనాలు ఏర్పాటు చేసిన దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకసారి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. చక్కటి సాత్వికమైన భోజనం ఇస్తూ కోట్లు ఖర్చు పెట్టి ఇంత అద్భుతమైన పిరమిడ్ని కట్టి ఇంత అద్భుతమైన పిరమిడ్స్ కట్టి భోజనాలు పెట్టి మనకి అకామిడేషన్ ఇచ్చి హాయిగా ఆధ్యాత్మికంగా మీరు ఎదగండిరా అని అడుగుతుంటే కూడాను మనం ఇంకా బద్ధకంగా, నిజంగా చెప్తున్నాను, ముముక్షువుకి భయంకరమైన శత్రువు భయము, తర్వాత సోమరితనం, వాయిదా వేసే పద్ధతి. తపన అనేది చాలా ఇంపార్టెంట్. తపస్సు అంటే తపనతో చేసేది. ఏదైనా తపస్సు చేశారు ఋషులు అనేవాళ్ళు. తపన ఉండాలి, తెలుసుకోవాలన్న జిజ్ఞాస. స్టార్టింగ్లో నేను మార్నింగ్ అన్నాను, జిజ్ఞాసా పరులకి కూడాను నేను శుభాకాంక్షలు తెలియజేశాను. ధ్యానమిత్రులకి, జిజ్ఞాసా పరులకి. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలని ఉత్సుకత ఉండాలి, ఏ విషయమైనా తెలుసుకోవాలని. అందుకనే చెప్తున్నాను, ఈ క్లాసులు చెప్తూ ఉంటే కొంతకాలానికి ఎలా తయారవుతాయంటే ఇవి కూడా హరికథా కాలక్షేపాల్లాగా అయిపోతాయి. టైంపాస్కి వచ్చేవాళ్ళు చాలామంది ఉండొచ్చు. అందుకనే ఎవరిని ఇక్కడ బ్లేమ్ చేయడానికి లేము. ఇక్కడ ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. పత్రిజీ గారు 1000 మంది వచ్చి భోజనాలు చేసి వెళ్ళిపోతుండేవాళ్ళు, 1,00,000 మంది. పత్రిజీ గారు పట్టించుకునేవాళ్ళు కదా, భోజనం పెట్టడమే పరమావధిగా ఆలోచించేవాళ్ళు. కానీ ఇక్కడ ఎందుకు తపనతో అలా మాట్లాడుతున్నామంటే ఇలాంటి మహానుభావులు మనకి పరిచయం అయిన తర్వాత, ఇలాంటి పుస్తకాలకు మనకు పరిచయం అయిన తర్వాత, ఇలాంటి మాస్టర్లు
రకరకాలుగా ఎక్కడెక్కడి నుంచో చదివి వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళు సాధన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వచ్చి మనతో షేర్ చేసుకుంటున్నప్పుడు మనకి ఆ తపన ఉండాలి, తెలుసుకోవాలి, ఎంతో కొంత ఎదగాలి, ఈ జన్మలో ఎంతో కొంత ఎదగాలి. ఎందుకు భూమి మీదకి వచ్చాం? అసలు మనం భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఏం చేయటానికి వచ్చాం? ఈ ప్రశ్నలు వేసుకోవాలి కదా ప్రాథమికంగా. ఈ ప్రశ్నలు వేసుకోబట్టే రమణుడు అంతవాడయ్యాడు. ఆయన ఏమనేవాడు రమణ మహర్షి? ఆస్క్ యువర్ సెల్ఫ్ హూ యామ్ ఐ. మనం అందరం కూడాను మీరెవరండి, 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 మీ పేరేంటండి అని అడుగుతాం. ఎంతసేపటికి ఎంక్వైరింగ్ అదర్స్, ఇతరులను అడుగుతూ ఉంటాం, ఎంక్వైరీ చేస్తుంటాం. కానీ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు అడుక్కో, నువ్వెవడివో. అది చాలా ఇంపార్టెంట్. ఎంక్వైరీ యువర్ సెల్ఫ్, హూ యామ్ ఐ, హూ యామ్ ఐ, హూ యామ్ ఐ. అప్పుడు తపన మొదలవుతుంది. ఎందుకు వచ్చాము భూమి మీదకి, ఏం చేయటానికి వచ్చాము భూమి మీదకి, ఏం చేస్తున్నాం భూమి మీద, ఏం చేయటానికి వచ్చి ఏం చేస్తున్నాం, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం. ఈ ప్రశ్నలు వేసుకుంటే ఎవడు ఆగడు, వాడిని ఎవడు ఆపలేడు. అప్పటిదాకా నార్మల్గానే ఉంటారు. అందుకనే పత్రిజీ గారు ఉపేక్షించేవాళ్ళు, వాళ్ళని అలాగే వదిలేసేవాళ్ళు. తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు ఈ రోజుకి ఇంకా మీ మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేయండి, కుర్చీలు లాక్కండి, అందరూ ముందరకు వచ్చి కూర్చోండి, ఇలాంటివి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? 10 ఏళ్ళు 15 ఏళ్ళు ధ్యానం చేసిన తర్వాత కూడాను కనీసపు కామన్ సెన్స్ లేకపోతే, విచక్షణ జ్ఞానం లేకపోతే నువ్వేం డెవలప్ చేసినట్టు? 6th సెన్స్ మాట్లాడతాం, 7th సెన్స్ మాట్లాడతాం, కామన్ సెన్సే ఉండదు మనకి. బండి ఎలా పార్క్ చేయాలో తెలియదు, ఎలా కూర్చోవాలో, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు, ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో తెలియదు. 10 మంది వక్తలు ఉంటారు, నీకు ఇచ్చేది 3 నిమిషాల టైము, నువ్వు 30 నిమిషాల టైం తీసుకుంటావు. అది ఎలా? అందుకే పత్రిజీ గారి కోపం వచ్చేది. పత్రిజీ గారు ఊరికే అరిచేవాళ్ళు కాదు, కోపడేవాళ్ళు కాదు, కొట్టేవాళ్ళు కాదు. సరి చేయటానికి వచ్చారు ఆయన. సరి కానివి చేస్తే సరి చేయటానికి ఉండేవాళ్ళు ఆయన. దాని వెనకాల పరమార్థం అదే, నిన్ను సరి చేయాలంతే, నీ అహంకారాన్ని తీసి పక్కన పడేయాలంతే. కాబట్టి ఎంక్వైరీ యువర్ సెల్ఫ్. ఆ ఎంక్వైరీ యువర్ సెల్ఫ్ అని అడగటం వల్ల ఆయన తను తాను అడగటం వల్ల రమణుడు అంతవాడయ్యాడు, సోక్రటీస్ కూడా అంతవాడయ్యాడు. మనం ఎవరో మనకి తెలియదు. ఇందాక బుద్ధుడి గురించి చెప్పుకున్నాం. మన ఐడెంటిటీలు ఎన్నో ఉన్నాయి, బోల్డ్ క్యారెక్టర్లు ఉన్నాయి మనవి. మన క్యారెక్టర్ ఏంటో మనకి తెలియదు. అసలు ప్యూర్ మనం ఎవరో మనకి తెలియదు, ట్రూ ఐడెంటిటీ మనకి లేదు. సోక్రటీస్ మిట్ట మధ్యాహ్నం ఇలాంటి ఎండలో కాగడా పట్టుకొని ఎదురుపడ్డ వాళ్ళందరూ మొహాల మీద కాగడా పెట్టి చూసుకుంటూ వెళ్ళేవాడు. వీడి కానీ పిచ్చా ఏంటి? ఇంత ఎండలో ఇంత ఎండ పడుతుంటే కాగడా పట్టుకొని మొహం చూస్తాడేంటి, టార్చ్ పట్టుకొని? ఎందుకని నువ్వు అలా చూస్తున్నావంటే, సోక్రటీస్ ఏం చెప్పాడు తెలిసిన? ఈ ప్రపంచంలో ఎవరైనా తనని తాను తెలుసుకున్నవాడు ఉన్నాడేమోనని వెతుకుతున్నా నేను కాగడా పట్టుకొని, నాకు ఇంతవరకు ఎవరూ దొరకలేదన్నాడు. తన్ను తాను తెలుసుకున్నవాడే దొరకట్లేదు. మనం ఎవరో మనకి తెలియదు, కానీ మనం ఇతరుల గురించి ఎంక్వైరీ చేస్తాం. అవునా కాదా? మరి ఆ వాళ్ళని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నప్పుడు కాస్త మన విషయాలు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రాపంచిక విషయాలు బోల్డ్ ఉంటాయి. ఆ ప్రాపంచిక విషయాలన్నీ కూడా పక్కకు తోసేయగలగాలి. ఒక ప్రాజెక్టు మీద మనం ఇక్కడికి వచ్చాం. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఏదో చెప్పడానికి వచ్చారు, ఏదో వాళ్ళు చదివిన గ్రంథాలు, వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళకి నచ్చింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి వచ్చినప్పుడు అవి రిసీవ్ చేసుకోవాలి. దానికోసం ఇంకా కామన్ సెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఇండివిజువల్ అండి ఇది, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎలాగున్నాను, నా ప్రవర్తన ఉంది. ఫస్ట్ ఫండమెంటల్గా బేసిక్స్ మనం మార్చుకోవాలి. ఏమైనా ఎలా ప్రవర్తించాలి, ఎలాగుండాలి. సమ్మాదిట్టి బుద్ధుడు చెప్పాడు మొట్టమొదటి అష్టాంగ మార్గంలో. సమ్మాదిట్టి అంటే ఆయన పాళీ భాష, సరి అయిన దృష్టి, సమ్యక్ దృష్టి సంస్కృతం. సరి అయిన దృష్టి అంటే యు మస్ట్ హ్యావ్ ఏ రైట్ వ్యూ. సరైన దృక్పథం ఉండాలి మనకి. దృక్పథం చాలా గొప్ప మాట అది. రైట్ వ్యూ, నీ సాఫ్ట్వేర్ కరెక్ట్గా ఉండాలి. ఆ దృక్పథం కరెక్ట్గా ఉంటే సమ్మాదిట్టి, ఆ దృక్పథం కరెక్ట్గా ఉంటే నీకు సమ్మా సంకప్పో, సరి అయిన సంకల్పాలు వస్తాయి, సరైన ఆలోచనలు వస్తాయి. సరైన ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో సరైన కర్మలు చేస్తావు. సమ్మా కమ్మంతో, సమ్మా వచ, సరైన మాటలు మాట్లాడతావు. నీ ఆలోచనలే కదా నీ మాటల రూపంలో వచ్చేది. మాటలు మాట్లాడే ముందర ఏమవుతుంది? ఆలోచన అవుతుంది. ఆలోచన మాట రూపంలో వస్తుంది. నువ్వు మాట్లాడే మాటలను బట్టి నువ్వేంటో చెప్పచ్చు, నీ ఆలోచనలు ఏంటో చెప్పచ్చు.
సరైన మాటలు ఎప్పుడైతే మాట్లాడతామో అవే కర్మలుగా మారుతాయి, అవే నీ చేష్టలుగా మారుతాయి, నువ్వు చేసే పనులు అవే. అవునా కాదా? నువ్వు మాట్లాడే మాటలు నీ చేష్టలు, నీ కర్మలుగా మారుతాయి. మరి అదే అవి ఎంత చక్కగా చెప్పాడు ఆయన. ఇవి మన క్యారెక్టర్, మన ప్రజ్ఞ ఎలాగ ఉండాలి, ఏమిటి, ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలాంటి చేష్టలు చేయాలి, ఎప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి చేష్ట చేయాలి. ఈజ్ వెరీ వండర్ఫుల్ థింగ్. ఆధ్యాత్మికతలో మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఫండమెంటల్ థింగ్స్. అందుకే ఈ 3 దగ్గరే మనం ఫెయిల్ అవుతున్నామని కొట్టేవాళ్ళు పత్రిజీ గారు. తర్వాత సమ్మా జీవాయో, సరైన జీవన విధానం. సరైన జీవన విధానం అంటే ఏంటి? ఆయన ఏం చెప్పాడు? సరైన జీవించే విధానం సరిగ్గా ఉండాలి. నువ్వు సంపాదించేటప్పుడు సరైన సంపాదన సంపాదించమన్నాడు. దొంగతనం చేయొద్దన్నాడు. మద్యం అమ్మొద్దన్నాడు. డ్రగ్స్ అమ్మొద్దన్నాడు. మద్యం అమ్మొద్దన్నాడు. హింసాత్మకమైనటువంటి వాటి ద్వారా సంపాదించొద్దన్నాడు. జూదం ద్వారా సంపాదించొద్దన్నాడు. వ్యభిచారం ద్వారా సంపాదించొద్దన్నాడు. 5 ఈ వ్యవహారాలన్నీ తీసి పక్కన పెట్టి ఏ విధంగా సంపాదించు, అది సమ్మా జీవాయో, సరైన జీవన విధానం. సమ్మా వాయామో, సరైన ప్రయత్నం చేయమన్నాడు. అసలు ఎందుకు సమ్మాదిట్టి, సమ్మా అవచ, సమ్మా కమ్మంతో, సమ్మా ఎందుకన్నాడు ఆయన? సరి అయిన దానికి రాయాలా? సరికానివి చేస్తాం కాబట్టి అలా చెప్పారు వాళ్ళు. మనందరం సరికానివి చేస్తాం, అందుకే సరైనవి చేయండి. ధ్యానం కూడా సరైన ధ్యానం చెయ్యండి అని చెప్పాల్సి వస్తుంది. సరికాని ధ్యానం చేస్తాం మనం. కళ్ళు తెరుచుకొని ఆలోచిస్తూ ఉంటాము, కళ్ళు మూసుకొని ఆలోచిస్తాం, అంతే. మాస్టర్ ఓకే చెప్పంగానే కళ్ళు తెరిచేస్తాం. నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచిస్తూనే ఉన్నావు. నువ్వు ధ్యానం ఎప్పుడు చేసావు? ధ్యాన స్థితిలోకి ఎప్పుడు వెళ్ళావు? ఓకే చెప్పగానే కళ్ళు తెరుస్తాం. ఎలా ఉందంటే సూపర్గా ఉంది అంటాం. ధ్యానం ఆలోచించడం, కళ్ళు మూసుకొని ఆలోచించడం, కళ్ళు తెరుచుకొని ఆలోచించడం, రెండే జరుగుతుంది. మనకి కనీసం ధ్యానం కూడా 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయిన తర్వాత కూడా మాకు ధ్యానం కుదరట్లేదు అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అడుగుతూ ఉంటారు. కారణం ఏంటంటే నువ్వు సరైన ధ్యానం చేయట్లేదు కాబట్టి. తర్వాత తెలుసుకుందాం సరైన ధ్యానం అంటే ఏంటి. ఈ అష్టాంగ మార్గంలో ఈయన చెప్పాడు, సమ్మా సతి, సమ్మా సమాధి, ఆ ఏకాగ్రత కానీ, ఆ కేంద్రీకరించే విధానం, ఇవన్నీ అష్టాంగ మార్గం వాళ్ళు చేసింది కాబట్టి వాళ్ళు చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఈ అష్టాంగ మార్గాన్ని కనుక మనం కరెక్ట్గా చూసామంటే మన క్యారెక్టర్ మారిపోతుంది. క్యారెక్టర్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్తాడు బుద్ధుడు. అన్నిటికంటే శీలానికి ఎక్కువ ఇది. శీలం అంటే మనం ప్రవర్తించే విధానం. ఈ సినిమాల్లో మీరు నవల్లో ఇచ్చేటువంటి శీలాలు కాదు ఇవి. యువర్ క్యారెక్టర్, యువర్ వెల్త్ ఈజ్ లాస్ట్, ఇఫ్ యువర్ వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్. మీ యొక్క డబ్బులు ధనాలు పోయినాయనుకో ఏమీ నష్టం జరిగినట్టు కాదుట. ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. మీ ఆరోగ్యమే పాడైపోయిందనుకో ఎంతో కొంత పోయినట్టు, నష్టపోయినట్టు. ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. గాంధీ చెప్పాడు ఈ మాట, మహాత్మా గాంధీ. అంటే క్యారెక్టర్ కనుకపోతే మొత్తం సర్వనాశనం అయిపోయినట్టే. క్యారెక్టర్ అంటే నీ ప్రవర్తన ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ స్నేహతత్వం, మైత్రి, కరుణ. బ్రహ్మవిహారాలు చెప్పాడు బుద్ధుడు. బ్రహ్మవిహారాలు ఏంటి? మైత్రి. మనకంటే బాగా డబ్బున్న వాళ్ళతో, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళతో మైత్రితో ఉండాలి. ఎలాగుండాలి? మైత్రితో ఉండాలి. మనకంటే తక్కువ స్థితిలో ఉన్నారు, హీనంగా ఉంది, వాళ్ళ పరిస్థితి బాగాలేదు, వాళ్ళతో ఎలాగుండాలి చెప్పండి? వాళ్ళతో ఎలాగుండాలి? కరుణతో ఉండాలి. వాళ్ళని ఈసడిస్తారా? వాళ్ళని ఎద్దవి చేస్తారా? వాళ్ళతో కరుణతో ఉండాలి. ఆధ్యాత్మికంగా మనతో ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ముదితం, వినయ విధేయతలతో మనం ఇదిగా ఉండాలి. మనకంటే ఆధ్యాత్మికంగా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకు ఉపేక్షించాలి. ఉపేక్షించడం అంటే నిర్లక్ష్యం చేయటం కాదు. ఉపేక్షించడం అంటే ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడాను వాళ్ళని మనం ఎద్దేవి చేయకుండా, ఎగతాళి చేయకుండా, ఆ స్థితిలో వాడు ఉన్నాడు, వాడు నేర్చుకుంటాడు, వాడు కూడాను ఇవాళ అలాగున్నాడు, రేపు నేర్చుకుంటాడు అనే స్థితిలో చూడగలగటం. ఎంత మంచి పాయింట్లు చెప్పారు చూసారా? ఒక పాయింట్ అవి కనుక ఆచరించగలిగితే మనకి ఏంటవుతుంది? ఎంత అద్భుతమైన స్థితిలోకి వెళ్తాం.
పొద్దున ఆయన ఎవరో మరి వాళ్ళు ఈ పూట ఉన్నాడో లేదో తెలియదు, ఎలా మనసు మార్చుకోవాలని అడిగారు ఆయన. అవి ఉన్నారు ఆయన. బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందర నుంచొని భవతీ భిక్షాందేహి భవతీ భిక్షాందేహి అని. ఆ గృహిణి బయటికి వచ్చి, ఏమయ్యా మీకు పని పాట లేదా, మీకు బౌద్ధ భిక్షువులు, ఆయన మరి బాడీ బాగుంటుంది కదా, రాజకుమారుడు కదా, మంచి బాడీతో ఉండేవాడు, 6 ప్యాక్తో, మీకు పని పాట లేదేంటి, మనిషి చూస్తే దున్నపోతులాగా ఉన్నావు, ఏదైనా పని పాట చేసుకోవచ్చు కదా. ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఈ అడుక్కు తింటాం, ఇన్వెస్ట్ లేకుండా వ్యాపారం అయిపోయింది. పని పాట చేసి మీరు సన్యాసులు ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తారు, మేము సంసారంలో మాకు బోల్డ్ పనులు ఉంటాయి అని మొదలుపెట్టింది చిట్టా. మరి అప్పటికే బుద్ధత్వాన్ని పొంది ఉన్నాడు కాబట్టి బుద్ధుడు రియాక్ట్ కాకుండా చిరునవ్వుతో నుంచున్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది, కాస్త పనులన్నీ చేసుకుంది. అంటే ఆవిడకి ఈ ముదితం ఇవేమీ లేవు అనమాట. ఆవిడ వచ్చింది, బయటికి వచ్చింది మళ్ళీ, అరే ఇంకా ఉన్నాడా అని భిక్ష తీసుకొని వచ్చి, ఇంతసేపు ఉన్నాడు కదా అనిపించింది ఆవిడకి. భిక్ష తీసుకొచ్చి ఆయన పాత్రలో వేయిపోతుంటే బుద్ధుడు అన్నాడు, అమ్మా 1 నిమిషం ఆగు అన్నాడు. ఆగు అంటే, ఏం స్వామి ఏమైంది అంటుంది. ఈ భిక్ష ఎవరివి అంటాడు. ఇవి మావి, మా పొలంలో మేము పండించాం కాబట్టి ఇవి మావవుతాయి, నువ్వు అడిగావు కాబట్టి నీకేస్తున్నావు అంటుంది. అంటే ఒకవేళ ఈ భిక్షను నేను స్వీకరించకపోతే ఎవరు అవుతాయి అంటాడు. నువ్వు స్వీకరించకపోతే అవి నావే అవుతాయి, నేను తీసుకుంటానంట. ఇప్పటిదాకా నువ్వు తిట్టిన తిట్లను నేను స్వీకరించకపోతే అవి ఎవరు అవుతాయి అంటాడు. అర్థమైందా? ఇప్పటిదాకా నువ్వు తిట్టిన తిట్లను స్వీకరించకపోతే అవి ఎవరు అవుతాయి, నీవే అవుతాయి. కానీ మనం స్వీకరిస్తాం. ఒక బుద్ధుడు నడుచుకుంటూ వస్తుంటే నాకు ఎదురుపడ్డాడు. నేను బుద్ధుడు నడుచుకుంటూ వస్తుంటే, యు ఆర్ ఎ స్టూపిడ్ అన్నాను నేను బుద్ధుడిని. బుద్ధుడు ఏమంటాడు? నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఏమనుకుంటాడు? ఎందుకంటే బుద్ధుడికి తెలుసు తను స్టూపిడ్ కాదని బుద్ధుడికి తెలుసు. కానీ ఎవరైనా నిన్ను స్టూపిడ్ అనగానే మనం ఫీల్ అయిపోతాం. ఎందుకు మనం ఫీల్ అవుతామో తెలుసా? అమ్మో నేను స్టూపిడ్ అని వీడికి ఎలా తెలిసిపోయింది, అవునా కదా, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం మనం స్టూపిడ్ అని. నేను చేసే చెత్త పనులన్నీ వీడికి తెలిసిపోతున్నాయా, మూర్ఖ పనులు, వీడు నన్ను స్టూపిడ్ అనేసాడు అని మనల్ని మనం స్టూపిడ్ కాదని నిరూపించుకోవడం కోసం తెగ ప్రయత్నం చేస్తాం. అవునా కాదా? నన్నే స్టూపిడ్ అంటావేంట్రా నువ్వు, నీకు తెలుసా అసలు నేను మాస్టర్ని అది ఇది అని. అంటే మనల్ని మనం నిరూపించుకోవడం కోసం ఎంత ప్రయత్నాలు చేస్తామో. అవునా కాదా? సర్టిఫికేట్లు పొందుతూ ఉంటాం. ఎవరో ఆయన అన్నాడు, నన్ను 4 మాటలు అన్నాడు. నేను వెళ్ళి ఆమెకు దగ్గరికి వెళ్ళి, మేడం ఏంటి మేడం అలా మాట్లాడేశాడు అతను అంటాను. అతనికి తెలియదు, నాని కొత్తగా వచ్చాడు, అతనికి ఏం తెలియదు మీ గురించి, మీరు సూపర్ అండి, టాపర్ అండి అంటుంది ఆవిడ. మీరు ఎన్నో క్లాసులు చెప్పారు, పత్రికగా తిరిగారు, మీరు తిరగలేదంటే అమ్మయ్యా సర్టిఫికేట్ ఇచ్చేసింది నాకు ఆవిడ. దాచుకున్నా నేను. ఆయన సాయంత్రం వెళ్తాడు మళ్ళీ ఆమె దగ్గరికి. ఆయన అంటాడు, మేడం ఆయన మాస్టర్ గారు ఏమన్నారు తెలుసా మీకంటే, అలాగన్నాడు ఆయన, ఆ విషయం నాకు ఆయన చెప్పలేదే, అయితే నువ్వే కరెక్ట్ అని ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. ఫ్రీగా ఇచ్చేదే కదా. అలాంటి సర్టిఫికేట్లు ఉన్నాయి లేదా మన దగ్గర? పరిగెత్తుకుంటే వెళ్ళి ఇతరుల దగ్గరికి వెళ్ళి చెప్పుకొని మన సర్టిఫికేట్ పొందుతాం. ఏంటి ఉపయోగం అండి, ఎంత న్యూసెన్స్ అండి. మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, మనం ఎవరో మనకి తెలియదు కాబట్టి. నీ మీద నీ క్లారిటీ ఉందనుకో, నువ్వు అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరమూ లేదు. కానీ మనకి ఆగదే, లోపల 10 మంది మనల్ని పొగిడితే కానీ మానవమానాలను సమంగా తీసుకోమని చెప్తారు పత్రిజీ గారు. మానవమానాలని సమంగా తీసుకోమంటారు. అన్ని చోట్ల పొగిడించుకోవాలి, చప్పట్లు కొట్టించుకోవాలనే ఉండదు. కొన్ని చోట్ల కొన్ని అవమానాలు కూడా జరుగుతుంటాయి, అన్ని రకాలు జరుగుతూ ఉంటాయి. వాటి మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏం నేర్చుకున్నాం అనేది, ఈ పాయింట్ వల్ల, ఈ సంఘటన వల్ల, ఈ ఇన్సిడెంట్ వల్ల నేనేం నేర్చుకున్నాను అనేది మనకి ఇంపార్టెంట్. ప్రతి ఇన్సిడెంట్ వల్ల మనం నేర్చుకుంటూనే ఉంటాం కదా. మనకి ఎదురుపడే, మన జీవితంలో తారసపడే ప్రతి ఇన్సిడెంట్ వల్ల మనం నేర్చుకుంటూనే ఉండాలి. నిరంతరం నేర్చుకోవటమే. ఐ ఆమ్ ఏ స్టూడెంట్ అంటిల్ ఐ డై అని నిన్నేదో చూశాను నేను యూట్యూబ్లో, చిన్న ఇది పంపించారు. చచ్చిపోయేదాకా నేను స్టూడెంట్నే, విద్యార్థినే. ఎంత అద్భుతమైన కొటేషన్లు వస్తుంటాయి. మనం అన్నీ తెలుసు, నేను సంపూర్ణం, నాకు అంతా వచ్చేసి నాకు తెలుసు అని మనం అనుకుంటాం.
కానీ చాలా ప్రాథమికమైనటువంటి విషయాలు మనం విస్మరిస్తూ ఉంటాం. ప్రాథమికమైనటువంటివి చాలా బేసిక్ నాలెడ్జ్, బేసిక్ వదిలేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞతాతత్వం, గ్రేట్ఫుల్నెస్ చూపిస్తామా? చెప్పండి, ఎప్పుడైనా చూపిస్తామా గ్రేట్ఫుల్నెస్? చక్కగా భోజనాలు పెట్టారు, కడుపు నిండా తిన్నాం, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, చక్కగా రూమ్స్ ఇస్తారు. ఎంత కృతజ్ఞతాతత్వం ఉండాలి ఇంత అకామిడేషన్ ఇంత ఇచ్చినందుకు. పైకి వచ్చి చక్కగా క్లాస్ చెప్పుకోవడానికి, మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, ఈ విషయాలు షేర్ చేసుకోవడానికి, నేను నేర్చుకోవడానికి కూడా అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది ఆర్గనైజర్స్. ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫారం మనకు అందించినటువంటి పత్రిజీ గారికి మీరెవరండి అసలు? నేను మీకేమవుతాను, నాకు మీరేమవుతారు? ఇక్కడ వాళ్ళలో చాలామంది కొత్తగా ఈరోజు నన్ను చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో నేను, మీరు నాకెవరో. కానీ మనందరినీ ఒక చోట తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టారు కదా. మరి ఇంత అద్భుతమైన అవకాశం మనకి ఇచ్చిన పత్రిజీ గారికి ఎంత కృతజ్ఞత తెలియజేయాలి. ప్రతిరోజు ఒక ఊరు వెళ్తాం, ప్రతిరోజు ఒక ఇంట్లోకి వెళ్తాం, ప్రతిరోజు అకామిడేషన్, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో భోజనం, ప్రతిరోజు ఒక క్లాసు, ఎంతో అద్భుతమైన విషయాలు షేర్ చేసుకుంటూ. ఎందుకు నువ్వు క్లాసులు చెప్తున్నావు, ఎందుకు తిరుగుతున్నావు అని కొంతమంది అడిగేవాళ్ళు. ఎందుకు రోజు ఒక ఊరు వెళ్ళిపోతావు, ఎందుకు ఎక్కడ క్లాసులు చెప్తూ ఉంటావు, ఎక్కడికి వెళ్ళిపోతుంటావు, ఏం క్లాసులు చెప్తుంటారు, ఏం చెప్తుంటారు? ఈ యొక్క ఎఫర్టు ఏదైతే నువ్వు కష్టపడుతున్నావో అది నువ్వు ఒక వ్యాపారంలో పెట్టుకున్నా, ఒక ఉద్యోగంలో పెట్టుకున్నా బోర్డు సంపాదిస్తావు కదా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. రిచర్డ్ బ్యాక్ చెప్తాడు, ఏదైతే నువ్వు చెబుతూ ఉంటావో అది నువ్వు అయిపోతావు. మేము ఎందుకు చెప్తున్నామంటే చెప్పిందే చెప్పి బుద్ధుడి గురించి, జీసస్ క్రైస్ట్ గురించి ఎప్పటికైనా అయిపోతాము. నేను క్లాస్ చెప్తుంది నా కోసం, సారీ మీకోసం కాదు. ఇక్కడ నేను వచ్చింది అంత దూరం నుంచి నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసమే. ఎవరిని ఉద్ధరించడం కోసం రాలేదు, ఎవరు ఉద్ధరించలేరు కూడా. మీరు ఇక్కడ దేనికి వచ్చారు? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసం వచ్చారు. ఇక్కడ ఎవరికి వాళ్ళమే ఉద్ధరించుకోవడం కోసం వచ్చాం. ఎవరిని ఉద్ధరించేవాళ్ళు లేరు, అంతా ఎవరికీ లేదు. కాబట్టి ఎవరికి వాళ్ళే ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఇది బేసికల్గా స్పిరిచువాలిటీ అనేది వెరీ వెరీ ఇండివిజువల్. నేను ఎలాగున్నాను, నా స్థితి ఏమిటి, యూ హ్యావ్ టు గో ఇన్సైడ్. మీరు లోపలికి వెళ్ళండి. మీరు ఏం ఆలోచిస్తున్నారో ఒకసారి గమనించండి. మీరేంటో మీకు అర్థమవుతుంది. మీ ఆలోచనలు మీరు గమనించండి. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి? భయం వేస్తుందా? భయం గొలిపే ఆలోచనలు వస్తున్నాయా? ద్వేషపూరితంగా ఉన్నాయా? ఈర్ష్యాపూరితంగా ఉన్నాయా? లేదా ప్రేమతత్వంతో ఉన్నాయా? కరుణతత్వంతో ఉన్నాయా? వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒకసారి గమనిస్తే మీరేంటో మీకు తెలుస్తుంది. అప్పుడు మిమ్మల్ని మీరు సవరించుకోవచ్చు. గమనించిన తర్వాత సవరించుకోవచ్చు. సో యూ హ్యావ్ టు ఎంక్వైర్ యువర్ సెల్ఫ్. మీ లోపలికి మీరు ఇన్సైడ్ జర్నీ. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి డైమెన్షన్స్ అన్నీ చెప్తారు చిన్నప్పటి నుంచి. ఏమని చెప్తారు? దిస్ ఈజ్ ఫ్రంట్, దిస్ ఈజ్ బ్యాక్, దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ లెఫ్ట్, దిస్ ఈజ్ అప్ అండ్ దిస్ ఈజ్ డౌన్. ఇన్ని డైమెన్షన్ చెప్పారు. ఎవడైనా, ఏ మాస్టర్ అయినా, ఏ తల్లిదండ్రులైనా మనకి చెప్పారా ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అనేవి రెండు ఉన్నాయని? ఆ ఇన్సైడ్ అవుట్ సైడ్ చెప్పిందే బ్రహ్మర్షి పత్రిజీ గారు. లోపలికి వెళ్ళే గాలి బయటికి వచ్చి ఇన్హేల్ అండ్ ఎగ్జైల్ నీ లోపలే ఉంది. నీ లోపలికి ప్రయాణం చేస్తేనే ఇన్సైడ్. బాహ్యంగా నువ్వు వెతుకుతున్నంత వరకు ఏమీ దొరకదు. బాహ్యంగా నువ్వు ప్రయాణం చేసినంత వరకు నువ్వు ఏది చేరుకోలేవు. నువ్వు చేరుకోవాల్సింది నీ లోపలికి నువ్వే. గో ఇన్సైడ్. అది ఒక్కటి చాలు. నువ్వు ఇంకేమీ ఎవరిని ఏం ప్రశ్న అయ్యాల్సిన అవసరం కూడా కలగదు. విజ్ఞాన భైరవ తంత్ర ఓషో గారు ప్రవచించిన అద్భుతమైనటువంటి దాని పుస్తక రూపంలో వచ్చింది ప్రవచనాలు. విజ్ఞాన భైరవ తంత్ర చదవండి. వాల్యూమ్స్ 2-3 వాల్యూమ్స్ ఉంటుంది. శివుడు ఆది గురువు. ఎవరండి ఆది గురువు? ఎవరు మనకి? శివుడు. ఆది యోగి శివుడే. శివుడు పార్వతీదేవి అడిగింది శివుణ్ణి. ధ్యానముద్రలో ఉంటాడు శివుడు ఎప్పుడు. ఆవిడ కన్ఫ్యూజ్ అయిపోయింది. అంటే స్త్రీ, పార్వతి మీన్స్ ఫిమేల్ ఎనర్జీ, శివుడు మీన్స్ మేల్ ఎనర్జీ. ఈ ఎనర్జీ మొత్తం
అడిగింది అనుకుందాం. అంటే మీరు మళ్ళీ కొంతమంది శివుడు ఏమిటి పార్వతి ఏమిటి అని అనుకోకుండా, పార్వతి అడిగింది, అసలు ఈ సృష్టి ఏమిటి, ఈ సృష్టికి మూలం ఎవరు, అసలు నువ్వెవరివి, నాకేమీ అర్థం కావట్లేదు, నేనెవరిని, నువ్వెవరివి, ఈ సృష్టి ఏమిటి, సృష్టికి మూలం ఏమిటి, దీన్ని మేనేజ్మెంట్ ఎలా జరుగుతోంది, డిస్ట్రాక్షన్ కూడా ఎలా జరుగుతుంది చివరిలో, వీటన్నిటికీ ప్రశ్నలకు సమాధానం చెప్పమండి అంటే ఆయన సమాధానాలు ఏమీ చెప్పలేదు. మనమైతే సమాధానాలు మన దగ్గర రెడీమేడ్గా ఉంటాయి కదా, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చదివేసేస్తాం, మహానుభావులు చెప్పిన ఎక్స్పీరియన్స్ చెప్తాం కాబట్టి మనం రెడీమేడ్ ఆన్సర్లు చెప్పేస్తూ ఉంటాం. టకా టకా టకా, నేను పండితుడిలాగా నాకు అన్నీ తెలుసని. ఏమీ తెలియదు మనకి, నిజం చెప్తున్నాను. తెలుసుకుంటున్న కొద్దీ తెలిసే విషయం ఏమిటి అంటే, నిర్మోహమాటంగా చెప్తున్నా, మనం తెలుసుకుంటున్న కొద్దీ తెలిసే విషయం ఏమిటంటే మనకేమీ తెలియదని తెలుసుకుంటాం. ధ్యానం చేయకముందు కొన్ని ప్రశ్నలే ఉండేవి నాకు, ధ్యానం చేసిన తర్వాత వందల వేల లక్షల ప్రశ్నలు వచ్చాయి. అందుకే ఓషో చెప్తాడు ఒక మాట, 1 క్వశ్చన్ గివ్స్ 1 ఆన్సర్, బట్ దట్ ఆన్సర్ అగైన్ రైజెస్ సో మెనీ క్వశ్చన్స్. ఒక ప్రశ్న ఒక సమాధానం ఇస్తుంది, ఆ సమాధానం మళ్ళీ వందల ప్రశ్నల్ని రేకెత్తిస్తుంది. ఈ సృష్టి ఎలా జరిగిందని చెప్పామనుకో, ఏమని చెప్తాం, దేవుడు సృష్టించాడయ్యా అంటాం. మరి ఆ దేవుడిని ఎవడు సృష్టించాడరా అని అడిగాడు అనుకో, ఏం చెప్తావు, చెప్పలేం. ఆయన అలా ఉద్భవించాడని చెప్పడం ఏదో జరుగుతుంది. కాబట్టి సమాధానాల కోసం వెతకులాట కన్నా మన లోపలే ఉన్నాయి. పార్వతీదేవిని ఏం చేశాడంటే ఆయన రెడీమేడ్ ఆన్సర్తో విసిగించలేదు. వెంటనే అన్నాడు, కూర్చో, పద్మాసనం వేసుకో, స్థిర సుఖాసనం వేసుకో, చేతుల్లో పెట్టుకో, కాళ్ళు రెండు, పద్మాసనం వేసి కూర్చుంది కదా, నీ శ్వాసను గమనించు, కళ్ళు మూసుకో అన్నాడు. అంతే. ఆవిడ ధ్యానం చేసింది. అది అదర్ డైమెన్షన్ కాబట్టి ఆవిడ ఒక రోజు చేసిందో 2 రోజులు చేసిందో యుగాలు చేసిందో మనకు తెలియదు. ధ్యానంలోంచి బయటికి వచ్చింది ఆవిడ. ఏంటి నీ ప్రశ్నలు ఏవో వేసావు కదా అన్నాడు శివుడు. స్వామి నాకు ప్రశ్నలే లేవు, అన్నీ పడిపోయినాయని. నాకు ఇప్పుడు ప్రశ్నలే లేవు, ప్రశ్నలే పడిపోవాలి అంటే సమాధానాలు దొరుకుతాయి. ఇతరులను మనం ప్రశ్నిస్తున్నంత వరకు ఆ ప్రశ్న నుంచి మళ్ళీ 10 ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. నీ లోపల ఒక ప్రశ్న ఉద్భవించిందంటే దానికి సమాధానం కూడా నీలోనే ఉంది. ఉత్పన్నం ఎక్కడ ఉందో ప్రశ్నకి సమాధానం కూడా అక్కడే ఉంటుంది. కానీ మనం బహిర్గతంగా వెతుకుతూ ఉంటాం. మన లోపలికి వెళ్తే మనకి చక్కగా దొరుకుతుంది. చాలా విషయాలకి మనం అనవసరమైన విశ్లేషణ చేసుకోకూడదు. కళల రూపంలో వస్తాయి, ఇమాజినేషన్స్ చాలా ఉంటాయి, డే డ్రీమ్స్ చాలా ఉంటాయి, మనస్సు చేసే గారడీలు చాలా ఉంటాయి. వీటిని మనం అనాలిసిస్ చేసేసి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సాక్షితత్వంగా చూస్తూ ఉండండి. ఎలా చూస్తూ ఉండాలి, ఒక సాక్షిభూతంగా. జస్ట్ అబ్జర్వ్, యు ఆర్ అన్ అబ్జర్వర్. జస్ట్ అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి వాటిని. అవే మాయమైపోతూ ఉంటాయి. వాటిని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, వాటిని అనాలిసిస్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. అలా చూస్తూ ఉండండి, సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఆ ప్రశ్నలకు ఒకసారి మాళింగపుత్రుడు బుద్ధుడు, మనం ఎక్కడికి వెళ్ళినా ఈ 2 రోజులు ఎక్కడికి వెళ్తాం, బుద్ధుడి దగ్గరికి వెళ్తాం. ఎటు వెళ్ళినా సబ్జెక్టు బుద్ధుడి దగ్గరికి వస్తుంది. బుద్ధుడు కూర్చొని ఉన్నాడు, మాళింగపుత్రుడు అనేవాడు వచ్చాడు. బుద్ధుడి దగ్గరికి అందరూ వెళ్తున్నారు, అందరూ శిష్యులుగా చేరుతున్నారు. మహానుభావుడు, నేను కూడా ఆయన శిష్యుడిని అవుతాను అని అనుకొని మాళింగపుత్రుడు బుద్ధుడి దగ్గరికి వచ్చాడు. బుద్ధుడి దగ్గరికి వచ్చి బుద్ధుడిని, నేను మీ శిష్యుడిగా చేరాలనుకుంటున్నాను స్వామి అంటే, ఓకే దానిదేముంది, రెడీ అన్నాడు. కానీ నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి అన్నాడు. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, ఆయన కొన్ని ప్రశ్నలు అడిగాడు. దేవుడు ఉన్నాడా లేడా, జన్మలు ఉన్నాయా లేదా, మరు జన్మలు ఉన్నాయా లేదా, ఆత్మ ఉందా లేదా. ఈ ప్రశ్నలన్నీ కూడాను బుద్ధుడి యొక్క విషయంలో పనికిమాలిన విషయాలు. బుద్ధుడికి సంబంధించినంతకి ఇవన్నీ పనికిమాలిన విషయాలు. డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ ఆస్క్ మీ ఆల్ దీస్ క్వశ్చన్స్, నాన్ సెన్స్ అంటాడు బుద్ధుడు. ఈ ప్రశ్నలు నన్ను అడగండి అంటాడు. ఆయన సమాధానం చెప్పడు, మౌనంగా ఉంటాడు ఇలాంటివి అడిగితే. ఎందుకంటే వాడికి సమాధానం చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు మీరందరూ ఎవరు అని అడిగితే ఏం చెప్తాం, గొప్పగా ఏం చెప్తామండి, మీరందరూ ఎవరండి అంటే ఏం చెప్తాం మనం, ఆత్మలు అని చెప్తారా లేదా, మేమందరం ఆత్మలం అండి అని చెప్తారా లేదా. మన పిరమిడ్ మాస్టర్లు ఏం చెప్తారు, ఆత్మలని చెప్తారు. మళ్ళీ 1 గంట కొట్టగానే టంగానే ఆకలి అవుతుంది, లేచి వెళ్ళి భోజనం చేయాలి. అవునా, ఆత్మలకి భోజనం ఎందుకు, ఆత్మలకి భోజనం ఎందుకంట, అవునా కాదా.
ఆత్మలు అని చెప్తున్నాం అంతే. మనం ఎక్కడో విన్నాం, ఎక్కడో చదివాం, ఎవరో చెప్పారు. ఆత్మ అనుభవం జరిగిందా? సూక్ష్మ శరీరాన్ని జరిగిందా? మరి ఆ ఎక్స్పీరియన్స్ లేకుండా అంత గంటాపదంగా ఎలా చెప్తున్నావు నువ్వు? కేవలం నువ్వు నమ్మడం వల్ల చెప్తున్నావా? అందుకనే అక్కడ ఆగిపోకుండా ఉండటం కోసమే బుద్ధుడు వాటిని పక్క దోశాడు. నువ్వు లేకపోతే అక్కడ ఆగిపోతావు ఆత్మ దగ్గర. ఆయన సమాధానం చెప్పడు. ఎందుకంటే చెప్పలేక కాదు, చెప్తే నువ్వు ఆగిపోతావు. ఇప్పుడు మనందరం అలాగే తయారయ్యాం. మేమందరం ఆత్మలో ఉంటాం. ఒక గంట కూర్చోబెడితే చాలు, అటు ఇటు నొప్పులు పుడుతున్నాయి, వదిలితే బాగుండు, బయటికి వెళ్తాం, అలా రిలాక్స్ అవుతాం, టీ ఇస్తారేమో టీ తాగుదాం అనిపిస్తుందా లేదా? శరీరవత్తు ఉన్నాం మనం, ఆత్మవత్తు ఉన్నామేంటి? చెప్పడానికి చెప్తున్నాం, కానీ మనందరం శరీరవత్తే ఉన్నాము, ఆత్మవత్తులేము. ఈ మనందరం భౌతిక శరీరాలు. నేను దాన్ని తప్పుపడట్లేదు. భౌతిక శరీరాలకి లిమిటేషన్స్ ఉంటాయి, వాటి పరిమితులు వాటికి ఉంటాయి. దానికి ఆహారం కావాలి, దానికి వాష్రూమ్స్కి వెళ్ళాలి, కాసేపు విశ్రాంతి తీసుకోవాలి, కాస్త ఫ్యాన్ ఉండాలి, కంఫర్టబిలిటీస్ ఇవన్నీ ఉండాలి భౌతిక శరీరాన్ని, కాదని అనట్లేదు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి కాసేపు కూర్చోగలరు, తర్వాత వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ ఇదే ఆత్మరూపంలో ఉన్నాం అనుకో, ఇక్కడ కొన్ని యుగాలు కూర్చున్నా కూడా మనకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? తిండి అక్కర్లేదు, గాలి అక్కర్లేదు, నీరు అక్కర్లేదు, ఏవి అవసరాలు లేవు. కుర్చీలు కూడా అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. టైంతో సంబంధం లేదు. దెర్ ఇస్ నో టైమ్ అండ్ స్పేస్. అక్కడ టైము స్పేస్తో సంబంధం లేని జోన్ అది. సో కొన్ని యుగాలు ఉంటే మాత్రం ఏంటి కష్టం? ఏమి ఉండదు, అలా మాట్లాడుస్తాం. అది టైం, అది యుగాలు కావచ్చు, క్షణాలు కావచ్చు, మన టైంతో సంబంధం లేదు. భౌతికమైనటువంటి సమయం వేరు, ఆ సమయం లేదు అసలు. సో ఆ స్థితిలో ఉంటాం. కాబట్టి ఆత్మ గురించి మేము ఆత్మలు అని చెప్తాం, కానీ ఆ యొక్క అనుభూతి మనకి పొందేదాకా మనం నిజానికి మాట్లాడకూడదు. సరే, మాళింగపుత్రుడు ఏమని అడుగుతాడంటే ఇవన్నీ అడిగితే బుద్ధుడు ఏమని చెప్తాడంటే, మాళింగపుత్ర, నీ ప్రశ్నలంటికి సమాధానాలు నా దగ్గర ఉన్నాయి, కానీ షరత్ ఏమిటంటే 1 సంవత్సరం నువ్వు నాతో ఉండు, నాతో సాధన చెయ్యి, మాతో పాటు నువ్వు సాధన చెయ్యి. 1 ఇయర్ తర్వాత కరెక్ట్గా ఇదే రోజు ఇదే క్షణము ఏ ప్రశ్నలు అయితే నువ్వు అడుగుతున్నావో ఆ ప్రశ్నలకి సమాధానాలు నీకు తెలియకపోతే అప్పుడు నేను చెప్తాను అంటాడు. అంటే అప్పుడు ఆనంద భిక్షువు నవ్వుతూ అంటాడు, బాబు 20 సంవత్సరాల క్రితం నేను ఇలాగే వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడిగాను, అప్పుడు ఇలాగే చెప్పాడు, 1 సంవత్సరం ఉండు బాబు నువ్వు, తర్వాత నేను ప్రశ్న సమాధానం చెప్తా అంటే నేను ఇదిగో ట్రాప్ అయిపోయాను, ఇక్కడే ఉండిపోయాను 20 సంవత్సరాల నుంచి. అలాంటి ట్రాప్లో పడక చెబితే ఇప్పుడు చెప్పమను, లేకపోతే వెళ్ళిపోతానని చెప్పు అంటాడు నవ్వుతూ. అంత జోయిల్గా ఉండేవాళ్ళు వాళ్ళు గురువుతో కూడాను. అప్పుడు మాళింగపుత్రుడు ఏదో నిర్ణయించుకొని నేను ఉంటాను 1 ఇయర్ అంటాడు. 1 సంవత్సరం గడిచిపోతుందండి ధ్యాన సాధనలో. బుద్ధుడితో ఉండటం మళ్ళీ సామాన్యమా? ఆనంద భిక్షువు, కాశ్యపుడు, మహానామ ఇలాంటి మహానుభావులతో ఉండటం సామాన్య విషయం కాదు. 1 ఇయర్ తర్వాత కరెక్ట్గా అదే క్షణం, అదే రోజు, అదే క్షణం గురువు ఎప్పుడు మేలుకొని ఉంటాడు, శిష్యుడే నిద్రపోతూ ఉంటాడు. కరెక్ట్గా బుద్ధుడు అదే క్షణం, ఎక్కడ మాళింగపుత్ర, కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజు ఇదే క్షణం వచ్చి నన్ను అడిగాడు. ఎక్కడ అంటే దూరంగా వెనకాల ఎక్కడో, అందరి వెనకాలకి వెళ్ళిపోయి చెట్టు వెనకాల దాక్కొని ఉంటాడు. మాళింగపుత్ర బయటికి రా, చెట్టు దగ్గర నుంచి అంటాడు. బయటికి వచ్చి తొంగి చూస్తాడు. రా, నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పమంటావా అంటే, లేదు స్వామి, సమాధానాలు దొరికాయి, నా ప్రశ్నలన్నీ పడిపోయినాయి, నాకు ఇప్పుడు ప్రశ్నలే లేవు. ఆత్మసాక్షాత్కారం పొందిన తర్వాత, మనం ఏంటో తెలిసిన తర్వాత ఇంకా ఏం ప్రశ్నలు మిగులుతాయి? అప్పటిదాకా మనకి ప్రశ్నలు ఉంటూనే ఉంటాయి. సోక్రటీస్ కూడా అదే చెప్తాడు. సోక్రటీస్ రోడ్డు మీదకి వెళ్ళి నువ్వు ఎవరివయ్యా అని అడిగేవాడు. నేను సుబ్బారావునండి అన్నాడు అనుకో ఎవడైనా. నువ్వు సుబ్బారావా, పుల్లారావా, వెంకట్రావా అని అడగట్లేదయ్యా, నువ్వు ఎవడివి అంటాడు. నేను ఒక లాయర్నో లేదా ఇంజనీర్నో అంటే, నువ్వు ఇంజనీర్వా, లాయర్వా, డాక్టర్వా అని అడగట్లేదు, నువ్వెవరివి అంటాడు. ఆడికి విసుగు పుట్టిపోయి నేను మనిషినయ్యా అన్నాడు అనుకో, నువ్వు మనిషివా, పశువా, పక్షివా అని అడగట్లేదు, నువ్వెవరివి అని అంటాడు. నిజానికి మనం ఏవైతే అనుకుంటున్నామో అవి మనం కాదు, మనం కానే కాదు. ఏదో ఒక ఐడెంటిటీ కోసం మనం అలా పట్టుకొని ఉంటాం వాటిని. ఒక ప్రొఫెషన్ని పట్టుకుంటాం, లేకపోతే మన యొక్క వంశాన్ని పట్టుకొని ఉంటాం, లేకపోతే మన పేరును పట్టుకొని ఉంటాం, మన దేశాన్ని పట్టుకొని ఉంటాం. ఇవన్నీ ఎలా ఫీడ్ అయ్యి మన బ్రెయిన్లో, మన మైండ్లో? ఒక చిన్న పిల్లవాడు అప్పుడే బయటకు వచ్చాడు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు, చిన్న పిల్లవాడు. ఎదురుకుండా లైట్ ఉందనుకోండి, ఆ లైట్ని చూసి ఏమనుకుంటాడు? ఆ బల్బుని చూసి ఏమనుకుంటాడు చెప్పండి ఆ చిన్న పిల్లవాడు?
చెప్పండి సార్. గొణుగుతున్నారేంటి? గొణుగుతాడా వాడు కూడా? ఏమనుకోడు. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి మాస్టర్కి. చాలా చోట్ల చాలా చాలా సమాధానాలు వస్తాయి. లైట్ చీకట్లోంచి లైట్లోకి వచ్చానని ఒకడు అనుకుంటాడని, నరకంలోంచి స్వర్గంలోకి, ఇలా రకరకాల సమాధానం చెప్తారు. ఆ పిల్లవాడు ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని మన మైండ్తో ఎనాలిసిస్ చేసి మనం చెప్తున్నాం. నిజానికి ఆ పిల్లవాడు ఏమీ అనుకోడు. ఎందుకంటే ఈ హ్యాస్ నో మైండ్. అతనికి అప్పటికి ఇంకా మనస్సే ఏర్పడలేదు. అసలు మనస్సు లేదు. అది బల్బు అని తెలియదు, అది ఫ్యాన్ అని తెలియదు, అది నువ్వని తెలియదు, ఎవరని తెలియదు. చూస్తూ ఉంటాడు, ఏది ఉంటే దాన్ని చూస్తూ ఉంటాడు సాక్షితత్వంతో. అదే సాక్షితత్వం, విట్నెస్. ఒక విట్నెస్గా చూస్తుంటారు. అందుకే చిన్నపిల్లల్ని దేవుడితో పోలుస్తారు. చిన్నపిల్లలు దేవుడు అని ఎందుకన్నారు? కేవలం సాక్షితత్వంతో చూస్తుంటాడు. ఎటువంటి అనాలిసిస్, విశ్లేషణ, గుణరహితంగా ఏమీ లేకుండా ఉంటాడు. యాజ్ ఇట్ ఈస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అదే బల్బుని మనం చూసామనుకో, మనం ఎంత మన నెత్తిన బోర్డు చెత్త ఉందని చెప్పాం కదా ఇందాక, ఆ చెత్తతో విశ్లేషిస్తాం అనమాట. ఇది ఏ బల్బు, ఇది ఎల్ఈడి బల్బా, ఇది హాలోజిన్ బల్బా, దీని వోల్టేజ్ ఎంత, దీని వాటేజ్ ఎంత, దీని గ్యారంటీ ఎంత, దీని వ్యారంటీ ఎంత, దీని చెత్త ఎంత, చెదారం ఎంత, సో అండ్ సో ఆన్. అలా చెప్పుకుంటూ ఆలోచించేస్తూ ఉంటుంది మైండ్. ఇదంతా మనలో ఉంది కాబట్టి. కానీ ఆ పిల్లవాడు ఏమీ ఆలోచించడు, ఎందుకంటే వాడి మైండ్లో ఇంకా ఏమీ ఫీడ్ అవ్వలేదు. ఎంత హాయిగా ఉందో ఆలోచించండి. అన్లెస్ యూ బికమ్ ఏ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని జీసస్ క్రైస్ట్ అంటానికి కారణం ఇదే. నువ్వు చిన్నపిల్లవాడుగా మారకపోతే నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేవు. ఆ చిన్నపిల్లవాడు దేవుని రాజ్యంలో ఉంటాడు. ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు? దేవుని రాజ్యంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? హెల్, నరకంలో ఉన్నాం, విపరీతమైన ఆలోచనలతో. కానీ ఆ పిల్లవాడిని వాడికి పంచేంద్రియాలు ఉన్నాయి కాబట్టి, 5 సెన్సెస్ పనిచేస్తుంటాయి కాబట్టి నెమ్మదిగా ఈ ప్రపంచం పంచభూతాల నుంచి సెన్సెస్ గ్రహిస్తూ ఉంటాడు. వేడిని గ్రహిస్తాడు, తల్లి యొక్క టెంపరేచర్, తల్లి యొక్క స్పర్శ, తల్లి యొక్క పాలు, ద టేస్ట్ ఆఫ్ మిల్క్, మదర్స్ ఫీడ్, అవి చూస్తాడు. శ్వాస పీలుస్తూ ఉంటాడు. ఇలా అన్ని పరిశీలించి పంచేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడో నెమ్మదిగా సాఫ్ట్వేర్ స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అవుతున్న సాఫ్ట్వేర్కి మనం మొదలు పెడతాం. ఇగో తాత ఈడు తాత అనుకుంటాడు వాడు, అవునా కాదా? ఈడు మామ, ఇలా ఫీడ్ చేయటం మొదలు పెడతాం. ఇలా కొంచెం వాడికి ఊహ తెలిసి వాడు పైకి వచ్చిన తర్వాత ఇక మనం మన నెత్తిన మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు ఏ చెత్త అయితే వేశారో వాడిని దాదాపుగా మనం డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళిపోయి వాడికి మన చెత్తే వేస్తాం మనం. ఇది అవును, ఇది కాదు, ఇది మంచి, ఇది చెడు, ఇది వెలుతురు, ఇది చీకటి, ఇది ధర్మము, ఇది అధర్మము, ఇది న్యాయము, ఇది అన్యాయము, సో అండ్ సో ఆన్. ఇలా నేర్పించేస్తాం. మనం ఏదైతే నేర్చుకున్నామో అదే నేర్పించేసి టోటల్గా మనలాగా తయారు చేసేసి, అమ్మయ్యా మనలాంటోడు ఇంకోటి తయారయ్యాడు, మనలాంటి వాడితో మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. అర్థమైందా? ఇప్పుడు మనలాంటి ఆలోచనలు ఉన్నవాడు, మనలాంటి అభిప్రాయాలు ఉన్నవాడితో మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. మనలాంటి ఆలోచనలు, అభిప్రాయాలు లేని వ్యక్తితో మనం ఏం చేస్తామంటే వాడిని అర్జెంటుగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. ఏం చేస్తామండి? మనలాగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. మార్చడానికి ప్రయత్నం చేయటంతోనే యుద్ధం మొదలవుతుంది. అవతలని ఎప్పుడు మనం ఏం చేస్తాం? భార్యాభర్తలైనా సరే మార్చడానికే ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే నువ్వు మార్చడానికి ప్రయత్నం చేసావో నువ్వు యుద్ధం ప్రకటించినట్టే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరి వల్ల ఎవరు మారరు, ఎవరిని మార్చడానికి ప్రయత్నమే వృధా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. భార్యాభర్తలు 30 సంవత్సరాలు కాపురాలు చేసిన భార్యాభర్తలు కూడాను హ్యూమన్ రిలేషన్స్ గురించి వస్తే ఒకసారి ఆ రోజుల్లో క్లాస్ అంతా మానవ సంబంధాల గురించే వస్తుంది. ఆ లంచ్ అవర్లో కొంతమంది మేడమ్స్ వచ్చి చెప్పేవాళ్ళు, సార్ ఈ ప్రపంచం మారిపోతుంది, కానీ ఈ ప్రపంచం అంతా మారిపోవచ్చు కానీ నమ్ముతాను, కానీ వీడంటే ఎవరండి? వాళ్ళ ఆయన. భలే చెప్పేశారు అనుభవం. వీడు మాత్రం చస్తే మారడు సార్ అని అండర్లైన్ గీస్తారు. పోనీళ్ళు అలా గీశారు కదా, ఊరుకుంటారా? ఇంటికి వెళ్ళంగానే మళ్ళీ ఎరా నువ్వు మారవా, నువ్వు ఇంతేనా అంటారా లేదా? అంటే మారడని తెలిసినా మార్చడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మూర్ఖులు కాక ఏమవుతారు? బుద్ధుడిని ఒకసారి అడిగి వాళ్ళ శిష్యులు అన్నారనమాట, యు ఆర్ స్టూపిడ్ అన్నారు. నేను ఇందాక అన్నాను కదా, నవ్వాడు బుద్ధుడు, ఎందుకలా అన్నారని. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, మారని జనాలని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నవాడు మూర్ఖుడు కాక ఏమవుతాడు అన్నారు. అంతే కదండి.
మారని జనాలని మార్చడానికి ప్రయత్నం చేసేవాడు మూర్ఖుడుగా ఏమవుతాడు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడనమాట, అప్పో దీపోభవ, ఎవరిని ఎవరు మార్చడరా, మార్చడానికి ప్రయత్నించి మనం చెప్తున్నాం, లక్షల మందిలో ఒకడే నన్ను నిజంగా తెలుసుకోగలుగుతాడని శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు కదా. మరి లక్షల మందికి చెప్తే ఒక్కడు తెలుసుకోగలుగుతాడు, అవునా కాదా? మరి అలాగే జరుగుతుంది. మరి ఇంతమందికి కామన్ సెన్స్ గురించి, తపన గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఎవరికో ఒకరికి స్పార్క్ వెలుగుతుంది. పత్రిజీ గారు అదే అన్నారు. ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస ఒక వివేకానందుని తయారు చేశాడు. ఆ వివేకానందుడు ప్రపంచాన్నంతా ఉర్రూతలిగించాడు. ఆ వివేకానందుడు ఏమన్నాడంటే, వజ్రపు శరీరము కలిగిన వాళ్ళు, లోహపూరితమైనటువంటి నరాలు కలిగిన వాళ్ళు, వజ్ర హృదయం కలిగిన వాళ్ళు 100 మంది నాకు దొరికితే యువకులు, ఈ దేశ చరిత్రను మార్చేస్తానన్నాడు. దొరికారు ఆయనకు ఒక్కళ్ళన్నా? చివరిలో ఆయన ఎంతో బాధపడ్డాడు. ఒక్క వివేకానందుని ఆయన సృష్టించలేకపోయినాడు. వివేకానందుడి తర్వాత వివేకానందుడు వచ్చాడా? ఆయన తయారు చేయలేకపోయినాడు. అర్థమవుతుందా? కానీ ఒక స్పార్క్ వెళ్తుంది, ఎవడో ఒకడు ఆ స్పార్క్ అందుకుంటాడు. ప్రయత్నమే, మన ప్రయత్నమే. వాళ్ళు మారినా మారకపోయినా మనం మారుతాం. ఇక్కడ ప్రయత్నం అంతా కూడాను మనం మారటం కోసమే. అందుకనే బెర్నార్డ్ షా ఒక మాట చెప్తాడు. బెర్నార్డ్ షా ఏమని చెప్తాడంటే, చాలాసార్లు చెప్పుకున్నాం మనం, దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రాస్కెల్స్. నేను మళ్ళీ తెలుగులోకి తర్జుమా చేస్తాను. దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రాస్కెల్స్, యూ కెనాట్ చేంజ్ దెమ్, దో యూ కెన్ చేంజ్ ఓన్లీ 1% దట్ ఈజ్ యూ అంటాడు. ఈ ప్రపంచం అంతా మూర్ఖులతో నిండిపోయి ఉంది, నువ్వు ఎవరిని మార్చలేవు, కానీ నువ్వు ఒక్కడిని మార్చగలవు, అది నిన్ను నువ్వే మార్చుకోగలవు. మనల్ని మనమే మార్చుకోవాలి. ప్రపంచంలో ఏ మార్పునైతే నువ్వు చూడాలి అనుకుంటున్నావో ఆ మార్పు నీతోనే మొదలుపెట్టు అన్నాడు మహాత్మా గాంధీ. ఏ మార్పునైతే నువ్వు చూడాలనుకుంటున్నావో, మనం ఏమనుకుంటామంటే ఐఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఒక మేడం వచ్చింది, రాజమండ్రిలోనే క్లాస్ జరిగింది, ఎక్కడో నేను క్లాస్ జరిగింది. క్లాస్ అయిపోయిన తర్వాత ఒక మేడం వచ్చి, సార్ నిజంగా ఈరోజు నిజంగా చాలా అదృష్టం సార్, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా, ఈరోజు క్లాస్ ఎంత అద్భుతంగా ఉందంటే నా గురించే చెప్పినట్టుంది సార్, ఇదంతా నా స్టోరీనే మీరు చెప్పినట్టుంది సార్. నిజంగా సుధా మేడంకి నిజంగా ధన్యవాదాలు, ఆవిడే తీసుకొచ్చింది నన్ను, నాకు వేరే పని ఉంటే. చాలా అద్భుతంగా ఉంది సార్. అప్పుడే చప్పట్లు కొట్టకండి. చాలా నా గురించే చెప్పినట్టుంది సార్, ఈ క్లాస్ ఎంత అద్భుతంగా ఉంది, నాకు అద్భుతంగా ఉంది, కానీ మా ఆయన వచ్చింటే భలే ఉండేదండి అంది. అంటే ఏంటి అర్థం ఏంటి? బల్ల గుద్దింది, మా ఆయన వచ్చింటే భలే ఉండేదండి అని. అంటే ఈ క్లాస్ నాకు కాదు, ఈ క్లాస్ వినాల్సింది వాడు, మారాల్సింది వాడు, నేను కరెక్టే అంటే ఎవరికి వాళ్ళు ఐఆమ్ ఓకే, ఈజ్ నాట్ ఓకే. అతనే అనుకుంటాడు ఐఆమ్ ఓకే, షీ ఈజ్ నాట్ ఓకే. అదే రోజు విచిత్రమైన విషయం తెలుసా, ఒకతను వచ్చాడు, ఒక జెంటిల్మ్యాన్ వచ్చి ఏమన్నాడంటే, సార్ మీరు మా ఇంటికి ఒకసారి వస్తారా అన్నాడు. వస్తాం, దాందే ఉంది, తప్పక లిజర్గా ఉంటే వస్తానండి అన్న. ఎందుకు నాన్న అని అడిగితే అతను ఏమన్నాడంటే, మా ఆవిడ స్టెబర్నండి, మొండిది, మాట ఎడ్డమంటే తెడ్డమంటారు కదా, జగమొండి, మీలాంటి వాళ్ళు వచ్చి ఏదైనా 4 మొక్కలు చెప్తే మారుతుందేమో అని ఆశ అండి అన్నాడు. అలాగే నాన్న నేను తప్పకుండా వస్తాను నాకు లిజర్గా ఉన్నప్పుడు అని చెప్తాను, కానీ ఇప్పుడు వెళ్ళను అలాంటి వాళ్ళకి దగ్గరికి. ఎందుకో తెలుసా? ఎందుకు వెళ్ళనంటే ఈయన ఏమన్నాడు ఆమెని, షీఈ్ వెరీ స్టెబర్న్, మొండిది, జగమొండి, మాట వినదు, ఎడ్డమంటే తెడ్డం ఉంటుందని ఇతనికి ఒక ఒపీనియన్ ఆమె మీద ఉంది. ఆవిడకు కూడా ఇతని మీద ఖచ్చితంగా ఒపీనియన్ ఉంటుంది కదా. అప్పుడు ఏమని, వీడు వెధవా, వీడు ఎందుకు పనికిరానోడు, ఉత్త వెధవా అని ఉందనుకుందాం ఆవిడికి మనసులో. ఇప్పుడు ఈయనతో పాటు తగుదునమ్మా అని నేను వెనకాల వెళ్ళాను అనుకో, ఈడే ఒక వెధవ అయితే వీడు ఇంకో వెధవని తెచ్చాడు, ఆవిడ ఒపీనియన్ వీడి మీద వెధవ కాబట్టి మనం ఖచ్చితంగా పరమ వెధవలా కనబడతాం. ఇప్పుడు ఆవిడ నా మాట వింటుందా? అందుకని నేను వస్తానని చెప్తాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇలా ఉంటాయి మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్. అంటే మేడం మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, ఎవరి డిజైన్ వాళ్ళది మేడం. ఒకానొక ఆత్మ పైన కూర్చొని ఈ జన్మలో నేను వ్యక్తిగత బాధ్యత లేకుండా, జాగ్రత్తగా వినండి,
సామాజిక బాధ్యత లేకుండా, కుటుంబ బాధ్యత లేకుండా, సామాజిక బాధ్యత లేకుండా తాగి తందనాలాడుతూ విచ్చలవిడిగా పడిపోయే క్యారెక్టర్తో నేను భూమి మీదకి వస్తాను అని ఒక స్క్రిప్ట్ రాసుకుంటూ ఉంటాడు ఒక ఆత్మ. అలాంటి క్యారెక్టర్ మనం చూస్తాం కదా, తాగేసి రోడ్ల మీద బట్టలు లేకుండా పడుంటారు అలా. ఈ స్క్రిప్ట్ చూసిన ఒకానొక ఆత్మరూపంలో ఉన్నప్పుడు స్త్రీలింగం లేదు, పుల్లింగం లేదు, అన్నీ ఆత్మలే. అక్కడ లింగభేదాలే ఉండవు. ఒకానొక ఆత్మ వచ్చి అక్కడ చూస్తుంది, ఈ స్క్రిప్ట్ భలే ఉందిరా, సూపర్గా ఉంది, ఇలాంటి వాడికి పార్ట్నర్గా వస్తే ఎలాగుంటుందో, సూపర్ థ్రిల్గా ఉంటుంది అనిపిస్తుంది. అక్కడ ఏమనిపిస్తుంది? సూపర్ ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు మేడం, అరే నువ్వు పోలీస్ క్యారెక్టర్ నీది ఎస్పీ క్యారెక్టర్ అని అనుకో, చేస్తాను సార్ అంటాడు, అది అయిపోయింది. నెక్స్ట్ సినిమాలో నువ్వు గజ దొంగవి తెలుసా, గజ దొంగ క్యారెక్టర్ నువ్వు వేయాలంటే వేస్తాను అంటాడు. ఎందుకంటే ఇవన్నీ వాడు కాదని వాడికి తెలుసు, ఆడు పోలీసు కాదు, దొంగ కాదు, ఏమీ కాదని వాడికి తెలుసు, కాబట్టి అన్నీ వేస్తానంటాడు. పైన ఉన్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం అనిపిస్తుంది. భూమి మీద 80 సంవత్సరాలు 90 సంవత్సరాల జీవితం ఇలా వెళ్ళి ఇలా వచ్చినట్టు ఉంటుంది. అక్కడ మనం సుదీర్ఘమైన జీవితాన్ని లాగలేక పడుతూ ఈడుస్తూ ఉంటాం. అక్కడ డైమెన్షన్ వేరుగా ఉంటుంది కాబట్టి ఇలా వెళ్ళి ఇలా వచ్చేయటం అనిపిస్తుంది. అప్పుడు ఏమనిపిస్తుందంటే నీకు నేను పార్ట్నర్గా వస్తాను, ఛాలెంజ్ అనిపిస్తుంది. మనం అక్కడికి ఛాలెంజ్లు చేసి ఇక్కడికి వచ్చాం, ఇక్కడికి వచ్చి ఏం చేయాలో తోచక ఈశ్వరం అంటున్నాం. అక్కడ ఏదో పొడి చేస్తాం, తుడి చేస్తాం, అక్కడ ఇది చేసేస్తాం అని అనుకొని వచ్చేస్తూ ఉంటాం. మనం పళ్ళపొడి చేస్తాం ఇక్కడికి వచ్చి, అంతే. అప్పుడు ఆవిడ నేను నీకు పార్ట్నర్గా వస్తానని డిజైన్ చేసుకుంటారు. కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టుకుని ఇద్దరు రెండాత్మలు భార్యాభర్తలుగా భూమి మీదకి వచ్చేస్తారు. భూమి మీద పుట్టిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మాయ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దానివల్ల గత జన్మలు ఆత్మలు అవి ఏమీ గుర్తుండవు. అవి గుర్తుండకపోవడం కూడా మంచిదే, అదొక కంఫర్టబిలిటీ. అవి గుర్తుంటే ఎక్కడ చేస్తాం? పోయిన జన్మలో ఇప్పుడు ఆయన ఎవరికో నీ భార్య, పోయిన జన్మలో నీ భార్య నీకు గుర్తొచ్చింది అనుకో, నీకు ఎంతో ప్రేమగా చూసుకున్న భార్య అనుకో, నువ్వు పరిగెత్తుకుంటూ అమ్మో నా భార్య నా బొంబాయిలో ఉంది, నేను ఇప్పుడు ఇక్కడ పుట్టానని పరిగెత్తుకుంటూ వెళ్ళావు అనుకో, నీ భార్య అందాల రాశి ఆ జన్మలో, నువ్వు ఎంతో ఆనందంతో పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళావు, ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళావు, ఆవిడ ఇంకా బతికే ఉంది, తలుపు తీసింది, ఒక 90 ఏళ్ళ వృద్ధురాలు బయటికి ఇలాగ వచ్చింది, ఆవిడే నీ భార్య పోయిన జన్మలో. ఏం చేస్తావు ఇప్పుడు చెప్పండి? అంతే కదా, గత జన్మలు అవి గుర్తుంటే ఇప్పుడు ఈ జన్మలో మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకోలేము. అందుకని ఆ కంఫర్టబిలిటీ కోసం దాన్ని విడగొట్టి ఇక్కడ మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ రాగానే అది మర్చిపోతాం. అది మర్చిపోయి ఈడేంట్రా నాకు తగలడ్డాడు, నా జీవితం ఇలాగే ఇచ్చింది ఏమిటి, దేవుడు ఏంటి నా తలరాత ఇలా రాశాడు, ఎవరికి లేని జీవితం నాకు ఇచ్చాడేంటి, పొరిగింటి మీనాక్షమ్మ చూడు ఎంత బాగుందో, నా బతికేంటి ఇలా తగలడిపోయింది అని అంటుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు. ఇది అది ఆడజన్మ, ఆడదానిగా పుట్టే కన్నా అడవిలో మానై పుట్టడం మేలు, ఇలాంటి డైలాగులు నూరి పోసి మిమ్మల్ని అలాంటి డైలాగులు అసలు తీసేయండి, చెరిపేసేయండి. ఆడవాళ్ళగా పుట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. అసలు ఆధ్యాత్మికతలో మీరు తెలుసుకుంటే మీరు మాకంటే చాలా సాహసవంతులు, అడ్వెంచర్స్. స్త్రీ ఎలాగుంటుందో, స్త్రీ పరిమితులు ఏంటో, స్త్రీ ఎలా ఉండాలో తెలిసి కూడా మీరు స్త్రీ జన్మ తీసుకున్నారు. శారీరకమైన బాధలు, అవునా కాదా, మంత్లీ, తర్వాత పిల్లలు పుట్టడం, ఆ పెయిన్స్, నిజంగా పిల్లలు పుట్టేటప్పుడు పడుతున్న వేదన, ఇవాళ సిజేరియన్స్ వచ్చేసాయి కానీ ఆ పెయిన్స్ భరిస్తే నిర్వాణం చెందవచ్చని నిన్నేదో పుస్తకంలో చదివాను నేను. 100 ఎముకలు పటపటపట ఇరిగినంత పెయిన్ వస్తుందిట. ఇవాళ ఎంత ఎనస్థీషియాలు వచ్చాయి, సిజేరియన్లు వచ్చాయి, అవి వచ్చాయి, ఇవి వచ్చాయి, ఏ పెయిన్ లేకుండా ముహూర్తాలు కూడా నిర్ణయించుకొని మరీ చేయించుకుంటారు, అది వేరే విషయం. అలాంటి సాహసవంతమైనటువంటి జన్మ తీసుకున్నారు స్త్రీలు. అందుకనే ఆదిపరాశక్తి అన్నారు స్త్రీని. మరి అలాంటి జన్మ తీసుకొని ఇలాంటి వ్యక్తితో వచ్చారు. ఇక్కడికి వచ్చి వాడు ఎలాంటి వాడన్నా కావచ్చు, ఎలాంటి వ్యక్తిని, ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఇలాంటి వ్యక్తిని నేను ఎందుకు తీసుకుని నా డిజైన్లో ఆకర్షించి ఇలాంటి వ్యక్తితో ఉండటానికి నిర్ణయించుకున్నాను, నేను ఏం నేర్చుకోవడం కోసం ఇలాంటి వ్యక్తిని తెచ్చుకున్నాను అనేది తప్ప ఇక వేరేది ఏమీ అవసరం లేదు. ఒకానొక స్త్రీ నేను చెప్పినట్టుగా ఇలాంటి క్యారెక్టర్తో ఉన్న వ్యక్తి ఉంటాడు. సో పిల్లలు పుట్టారు, మరి ఆయన బాధ్యత తీసుకోవట్లేదు, కుటుంబ బాధ్యత కూడా లేదని చెప్పాను నేను. ఏదో ఎవరో ఒకళ్ళు పిల్లలు కన్నాం కదా అని ఇనిషియేట్ తీసుకొని ఒక అడుగు ముందరికేసి ఆవిడ చిన్న ఉద్యోగంలో చేరింది, పిల్లల్ని పోషిస్తూ ఉంది. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఆగిపోయిన చదువుని మళ్ళీ పూర్తి చేసింది, అప్గ్రేడేషన్ వచ్చింది.
మంచి ఉద్యోగం, ఇంకా మంచి ఉద్యోగం, మంచి జీతాలు, మంచి ఆఫీసర్ అయింది. ఒకానొక రోజు మీలాంటి వాళ్ళు ఎవరో పరిచయం అయ్యారు, మేడమ్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఉన్నాయని. అక్కడ పిరమిడ్స్ ఉంటాయి, మెడిటేషన్ ఉంటుంది, క్లాసులు ఉంటాయి, అద్భుతమైన లిటరేచర్ ఉందని చెప్పారు. వచ్చింది, ఆవిడ అదిరిపోయింది. ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ ఉందా, ఇంత అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారా ఇక్కడ అని. ఆవిడ ఆ పుస్తకాలు చదివింది, ధ్యానం చేసింది. కొంతకాలం అయ్యేసరికి క్లాసులు చెప్పడం మొదలుపెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్, బాగా క్లాసు ఒకరోజు చెప్పిన తర్వాత ఆవిడకి సన్మానం చేశారు, శాలువా కప్పారు, ఆవిడకి గంధం రాసి పంపించేసరికి ఆనందం తట్టుకోలేక ఆవిడ గాల్లో ఎగురుతూ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళంగానే తాగి అడ్డంగా పడిపోయి ఉన్న భర్తని చూసి, ఐ ఆమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ హబ్బీ, నువ్వు ఇలా ఉండబట్టే నేను ఇంతకు ఎత్తుకేదియాను. నువ్వే కనుక అన్నీ సమకూర్చి ఉంటే నేను అంట్లు తోముకుంటూ బట్టలు తుక్కుంటూ ఈ కొంపలో ఇలాగే కిచెన్ క్యాట్ లాగా ఉండిపోయేదాన్ని. నువ్వు అలా ఉండబట్టే నేను ఇంత ఎత్తుకి ఎదిగాను అని అనుకుంటుందా, అనుకోదా? మనం అనుకుంటాం అన్ని ప్రతికూలతలు అనేవి లేనే లేవు, ప్రతికూలతలు లేవు, అన్నీ అనుకూలతలే. మనం ప్రతి అనుకూలతలోనూ ప్రతికూలత చూస్తాం. మీకు అర్థమైందా పాయింట్? ప్రతి ప్రతికూలతలోనూ మీరు వైజాగ్ వచ్చి చూశారంటే కొండల మీద అంత ఎత్తులో చెట్లను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద బండరాళ్ళను వేళ్ళు చుట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటాయి. బయటికి చెట్టు మీకు 10 మీటర్ల ఎత్తు కనపడితే దాని వేర్లు ఏ 100 మీటర్ల లోతుకి వెళ్ళి ఉంటాయో, 1000 మీటర్ల లోతుకి వెళ్తాయో నీటి కోసం. పక్కన ఆ కొండ పక్కన పెద్ద పార్క్ ఉంటుంది. జీవీఎంసీ వాళ్ళు దానికి ఎరువులు వేస్తూ నీళ్లు పోస్తూ పచ్చగా. ఎప్పుడైనా ఈ చెట్టు అనుకుందా, నా కర్మకాలి నేను ఈ బండ మీద పుట్టాను, ఆ పార్కులో ఉన్న చెట్టు చూడు ఎంత హాయిగా ఉందో, రోజు వాడు నీళ్లు పోస్తున్నాడు అని ఎప్పుడైనా అనుకుంటుందా చెట్టు? చెప్పండి. కానీ మనమైతే అనుకుంటాం, కంపేర్ చేసుకుంటాం. మనం సైబీరియాలో -70 డిగ్రీస్కి టెంపరేచర్ పడిపోతుంది, మంచు తప్ప ఏ ఉండదు. అక్కడ పక్షులు బయలుదేరతాయి. అక్కడ పక్షులు బయలుదేరి ఇటువైపు ఏషియా వైపు వస్తాయి, మన వైపు వచ్చి మన భారతఖండం వైపు వస్తాయి. అప్పుడు అవి ఏమన్నా ఫోన్ చేసి, మేము అన్ని వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వస్తున్నాము, అక్కడ వాతావరణం బాగుందా లేదా, తిండి దొరుకుతుందా లేదా అని అడుగుతున్నాయా? మనం హైదరాబాద్ వెళ్ళాలంటే మనం కరెక్ట్గా ట్రైను టైంకి వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చి వాళ్ళు మనం రిసీవ్ చేసుకునే వాళ్ళని ఇంటికి వెళ్ళి భోజనం పెట్టడానికి అన్ని అరేంజ్మెంట్స్ ఉంటే మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చారు మీరు మధ్యాహ్నం, మీరు అక్కడికి వచ్చినప్పుడు మీరు ఫ్లైర్లో లంచ్ ఫాలోస్ అని ఉంటుంది, అవునా? అది రాయొద్దు. రేపు ఎప్పుడైనా మీరు ఎంతమంది వస్తారు? లంచ్ లేదంటే ఎంతమంది వస్తారు చెప్పండి? ఫోన్ చేసి అడుగుతారా లేదా? మరి మేడం పొద్దున్న సాయంత్రం క్లాస్ అన్నారు కాబట్టి లంచ్ ఉంటుందా ఉండదా? ఉంటుందని కన్ఫర్మ్ చేసుకుంటే వస్తాం, లేదంటే మేము బాక్స్ తెచ్చుకోవాలా? మనం కంఫర్టబిలిటీస్ చూస్తాం. ఒక పూట భోజనం లేకపోతే ఏమవుతుంది నిజానికి, సాయంత్రం దాకా క్లాస్ వినేసి వెళ్ళిపోవచ్చు కూడాను. కానీ మనకి ఫ్యాన్లు ఉండాలి, కంఫర్టబిలిటీ ఉండాలి, అన్నీ ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. కానీ అక్కడ బయలుదేరిన పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణం చేస్తాయి. సముద్రం మీద విశ్రాంతికి దిగటానికి వీలుండదు, తినటానికి ఏమీ ఉండదు. వేల కిలోమీటర్లు రోజుల కొద్దీ అవి గాలిలో ఎగురుకుంటూ వస్తాయి, రోజుల కొద్దీ వచ్చి భారతదేశం వచ్చి భరత్పూర్లో, రాజస్థాన్ భరత్పూర్లో కొన్ని, మీకు శ్రీకాకుళం జిల్లాలో తేలి నీలాపురంలో కొన్ని, కొల్లేరు సరస్సు, పులికాట్, ఈ అన్ని చోట్ల ఆగుతూ వెళ్తాయి. ఇవన్నీ మళ్ళీ 6 నెలల వంగానే గుడ్లు పెట్టుకొని పిల్లలతో వెళ్ళిపోతాయి. అంటే ఆలోచించండి, అవి ఏమైనా ప్రతికూలత చూస్తున్నాయా? వాటికి లేని ప్రతికూలతలు మనకు ఉంటాయి. ఒక పక్షి సైబీరియా నుంచి ఇక్కడ రావడానికి దానికి పాస్పోర్ట్ అవసరమా, వీసా అవసరమా? మన పరిస్థితి ఏంటి అసలు? మనం 84 లక్షల జాతుల జీవరాశుల్లో ఉత్కృష్టమైన జీవి ఎవరంటే మానవుడు అని చెప్పుకుంటాం లేదా? ఎవరు చెప్తున్నారండి? 84 లక్షల జాతుల జీవరాశులు ఏదైనా ఒకటి చెప్పిందా మీరు చాలా గొప్పవాళ్ళండి మాకంటే నేను చెప్పిందా ఏదైనా? మన డబ్బా మనం కొట్టుకుంటున్నాం. బుద్ధిజీవులం అనుకుంటున్నాం మనం, కానీ బుద్ధిహీన జీవులం. ప్రపంచం అంతా చూస్తే అల్లకొల్లోలంగా ఎందుకు ఒక మతాన్ని పట్టుకొని మనం చంపేసుకుంటున్నాం. మతము అనేది ఏ జంతువు కన్నా ఉందా? జంతువు కేవలం ఆకలి వేసినప్పుడు చంపుతుంది. జంతువు కేవలం తన్ని తాను డిఫెన్స్ చేసుకోవడం కోసం తన ప్రాణాలకు హాని కలుగుతుందేమో అని చంపుతుంది, రెండిటిగా చంపుతుంది. కానీ మానవుడు ఎన్ని చంపుతాడు తెలుసా? నీ మతం నాకు నచ్చలేదు, నీ భాష నాకు నచ్చలేదు, నీ రంగు నాకు నచ్చలేదు, నీ ఆలోచన నాకు నచ్చలేదు, నీ పందా నాకు నచ్చలేదు, నువ్వే నాకు నచ్చలేదు. ఎన్ని రకాలుగా మానవుడు ద్వేషిస్తాడో, వీటన్నిటికీ చంపేస్తాడు. మరి మానవుడు బుద్ధిజీవా చెప్పండి? మానవుడు దారి తప్పాడు, దారి తప్పాము.
చిన్న ఎగ్జాంపుల్, కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. ఏం జరుగుతుంది? కురుక్షేత్ర యుద్ధం జరుగుతోంది. మనకు అందించిన మహానుభావుడు ఎవరు? మహాభారతం వ్యాసుడు. వ్యాసుడు మహర్షి. ఒకరోజు 18 రోజులు యుద్ధంలో ఒకరోజు అలా వచ్చాడు ఆయన. సూర్యోదయం తర్వాత యుద్ధం మొదలవుతుంది. సూర్యాస్తమయం అయిపోయేసరికి ఆగిపోతుంది. సూర్యాస్తమయం, ఇప్పుడు నువ్వు శత్రువు నా ఎదురుకుండా వచ్చినా, నేను కత్తి తీసినా, సూర్యాస్తమయం అయిపోతే ఈ రోజుకి నువ్వు బతికిపోయావు రా, పో రేపు చూసుకుందాం అనేవాళ్ళు. దట్ ఈజ్ యుద్ధనీతి. ఈ రోజుల్లో అయితే ఎప్పుడు చీకటి పడుతుందో బాంబింగ్ చేద్దామని చూస్తారు, అవునా కదా? అలాంటి సిచ్యువేషన్లో ఒకానొక రోజు ఈరోజు యుద్ధం ఎలాగవుతుంది చూద్దామని చెప్పేసి వ్యాసుడు వెళ్ళి అంతా పరిశీలించి చూస్తున్నాడు. పిచ్ క్రికెట్ జరుగుతుంటే వీళ్ళు ఎలా వచ్చి చెక్ చేస్తారో, క్యూరేటర్స్ వచ్చి పిచ్చిని ఎలా చెక్ చేస్తారో అలా ఈరోజు యుద్ధంలో ఎవరు పోతారు, ఎవరు చేస్తారని. ఒక చిన్న కీటకము చాలా ఫాస్ట్గా టకటకటగా దాటి వెళ్ళిపోతుంది, రోడ్డు దాటుతోంది అమ్మా ఫాస్ట్గా. కీటకాన్ని అడిగాడు వ్యాస మహర్షి, ఏమి నువ్వు అంత గాబరాగా అంత స్పీడ్గా దాటేస్తున్నావు, ఏమైంది నీకు అని. మహానుభావ, నీకు తెలియట్లేదా? అశ్వత్థామ, ద్రోణాచార్యుడు, కర్ణుడు, భీష్మాచార్యులు, యోధులు, దుర్యోధనుడు చండ ప్రచండ వేగంతో రథాల మీద వచ్చేస్తున్నారు. నేను కనుక ఇది దాటకపోతే పచ్చడి అయిపోతాను అని అలా దాటేస్తుంది. ఇది అలా దాటంగానే దడదడ రథాలు వెళ్ళిపోతూ ఉంటాయి, వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా. ఆశ్చర్యపోతాడు, నాకు తెలియలేదు, నేను మనిషిని, దగ్గరికి వచ్చేదాకా నాకు తెలియలేదు. ఆ కీటకానికి ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉంటే దానికి తెలిసిందా? ఎక్స్ట్రా పర్సెప్టరీ, వాటికి అతీంద్రియ శక్తులు ఉంటాయి. మనం పోగొట్టుకున్నాం. మానవులు మనం ఏం చేసాం? మనకి ఉండేవి మనం పోగొట్టుకున్నాం. మీకు హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు నేను పరిశీలించి చూశాను, ఒక్క పక్షి డెడ్ బాడీ దొరకలేదు. మనుషులు చచ్చారు, జంతువులు చచ్చాయి, కానీ ఆ జంతువులు కూడా కట్టేసిన జంతువులు పోయినాయి. పక్షి ఒక్కటి చచ్చిపోలేదు. కారణం ఏంటి? అవి 24 గంటల ముందే వాటికి తుఫాను వస్తుందని తెలిసి ఇవాక్యువేట్ చేసి వెళ్ళిపోయినాయి. 2వ రోజు 3వ రోజు మళ్ళీ హ్యాపీగా వచ్చేసాయి అన్నీ. వాటికున్న సెన్స్ మనకి లేదు. నెత్తి మీద పడేదాకా మనకి తెలియదు ఇది ఇక్కడ పెట్టారా అని అడుగుతాం మనం. ఎందుకంటే మనం అక్కడ ఉండం కాబట్టి, ఎప్పుడు ఏదో లోకంలో ఉంటాం కాబట్టి. మాలోకం అంటారు, అందుకే అరే పిచ్చి మాలోకం అని ఎందుకంటారు? మాలోకంలో ఉంటాం కాబట్టి మనం నెత్తిని తగిలేదాకా మనం ఎరుక ఉండదు మనకి, కానీ వాటికి ఎరుక ఉంది. అలా అవి వాటికి ఆ సెన్సరీ ఇవి ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ కీటకం అది ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి అప్పుడు మళ్ళీ తేరుకొని ఆ మహర్షి ఏమంటాడంటే, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక కీటకానివి, ఇన్సెక్ట్వి, నువ్వు చచ్చిపోతే ఏంటి నష్టం ఈ ప్రపంచానికి, నువ్వేమైనా మనిషివా అంటాడు. అప్పుడు ఆ కీటకం, మహర్షి మీకు నేను 3 ప్రశ్నలు వేస్తాను, సమాధానాలు చెప్పండి, అవి సమాధానాలు వస్తే అప్పుడు మీరు గొప్పవాళ్ళు నేను ఒప్పుకుంటానంటుంది. ఏంటి అడుగు అంటాడు. మాకు ఆకలి వేస్తే మేము భోంచేస్తాం, మీకు ఆకలి వేస్తే మీరేం చేస్తారు అంటుంది. పిచ్చి ప్రశ్న. మాకు ఆకలి వేస్తే మేము కూడా భోజనమే చేస్తాము అంటాడు. మేము అలసిపోతే విశ్రాంతి తీసుకోవడం కోసం నిద్రపోతాం, శయనిస్తాం, మీరేం చేస్తారంటే ఇది మరో పిచ్చి ప్రశ్న. మేము అలసిపోతే మా శరీరాన్ని విశ్రాంతి ఇస్తాము, పడుకుంటాము. మేము వంశాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మైథునం చేస్తాము, మీరేం చేస్తారు? బాగుంది ఇది. మేము పెళ్లి చేసుకుంటాము, వివాహం చేసుకుంటాం, దాంపత్యం చేస్తాం, మా పిల్లల్ని పెంచుతాము, వంశాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అయితే మహర్షి, అంతకు మించి మీరేం చేస్తున్నారో చెప్పండి, అంతకు మించి మీరేం చేస్తున్నారో చెప్పండి, మీరు గొప్పవాళ్ళని నేను ఒప్పుకుంటాను, లేకపోతే మీరేం గొప్పవాళ్ళు అంటాడు. నిజంగా ఇప్పుడు ఆ ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం, మనం అంతకంటే ఏం చేస్తున్నాం చెప్పండి? అంతకంటే ఏమైనా చేస్తున్నాం ఎక్స్ట్రా? మన జీవితం ఇలా గడిచిపోతుంది అంతే. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. ఈ సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. నేర్చుకోకపోతే, ఏమీ నేర్చుకోకపోతే, నేర్చుకోవడం కోసం వచ్చాం. తపన. ఇక్కడికి ఎవరైనా వస్తున్నారనుకో, మేడం ఆవిడ అడుగుతుంది పక్కింటి వదిన గారు వెళ్తున్నా, మీరు వస్తారా అని. పక్కింటి వదిన గారు, నాకు ఈసారి కుదరదమ్మా, మా కూతురు వస్తుందన్నారుకో, మీరు ఆగిపోతారు. ఎందుకు రాలేదంటే పక్కింటి వదిన గారు రాలేదు కాబట్టి నేను ఆగిపోయానండి అంటారు. పత్రిజీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎవరికి వారే యమునా తీరే. భార్యాభర్తలైనా సరే, భర్త పోతే భార్య వెళ్ళదు, భార్య పోతే భర్త వెళ్ళడు.
సింపుల్ టాస్క్ చెప్తున్నాను. ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు భార్యాభర్తలు, కానీ ఒకే కళ కనగలరా? ఎవరి కళలు వాళ్ళవే, ఎవరి లోకాలు వాళ్ళవే. ఒకే చోట ఇద్దరు ఉన్నా లక్షల కిలోమీటర్ల మధ్యలో దూరం ఉండొచ్చు. కేవలం ఈ జన్మలో వాళ్ళని మనం అసోసియేట్ చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే, పార్ట్నర్గా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. సోక్రటీస్ భార్య గంపగయ్యాలి. ఎవరండి ఆవిడే? అంటే అర్థమయ్యి ఉంటుంది మీకు. గంపగయ్యాలంటే ఏంటి? కాదు, గొడ్రాలంటే పిల్లలు లేనివాళ్ళు. గడ్డురాలా? అంటే గంపగయ్యాలి అని ఎందుకంటే గయ్యాలి గంప అంటే బాగుండదని గంపగయ్యాలి అన్న. కొంచెం మార్చాను మాండలికం. ఇప్పుడు మీరు తెలివి తక్కువ వాళ్ళు అన్నాను అనుకోండి, మీ కోపం వస్తుంది కదా. ఏంటంటే ఇంత తెలివి తక్కువ పని చేసావు అంటే కోపం వస్తుంది. అదే ఏమిటి నువ్వు బాగానే చేసావు కానీ కొంచెం తక్కువ తెలివిగా ఉందయ్యా నువ్వు చేసిన పని అన్నావు అనుకో, తక్కువ తెలివి అదే. కానీ కొంచెం ఆలోచిస్తారు, కోపం రాదు. అవునా? అందుకని కొంచెం భాష మారుస్తున్నాను నేను. ఆవిడ గంపగయ్యాలి. మీరు ఏదో అడుగుదాం అనుకున్నారు కదా. సూర్యకాంతం ఆవిడ బయట చాలా మంచిదండి బాబు, మంచి ఆధ్యాత్మికత. వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఏది కాదనకుండా ఇచ్చేసేది ఆవిడ. సూర్యకాంతం గారు బయటికే సూర్యకాంతం. ఆవిడ చాలా సూర్యకాంతం పేరు మంచిదే. ఆ క్యారెక్టర్ వల్ల సూర్యకాంతానికి ఆ భయం వచ్చి అసలు ఆ పేరే ఎవరు పెట్టలేదు ఎవరికీను. అవునా కదా? ఆమె దెబ్బకి ఎవరు ఆ పేరు ఛాయాదేవి సూర్యకాంతం పేర్లే లేవు ఎక్కడ. ఆవిడ గొప్ప యాక్టర్ అండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఎక్సలెంట్, వెరీ న్యాచురల్. గయ్యాలితనం అంటే ఇలా ఉంటుందా అనిపించేది, భయం వేసేది, గుండె దడదడలాడేది ఆవిడ పెట్టే ఆరాచకాలు చూస్తుంటే. మామూలు బాధలు కాదురా బాబు. అలాంటి మరి అత్తలు కోడళ్ళు మరి అలాంటివి ఏం నేర్చుకోవడం కోసం భూమి మీదకి వస్తారు. సో సోక్రటీస్ దగ్గర ఉన్నాం మనం. ఆయన భార్య గంపగయ్యాలి. ఎంత గంపగయ్యాలంటే ఆమెని మార్చడానికి సోక్రటీస్ ఎప్పుడూ ప్రయత్నం చేయలే. అంత పిచ్చి పని ఆయన ఎప్పుడు చేయడు. ఆవిడ ఎప్పుడూ వాదనలు చేయలేదు, ఆర్గ్యుమెంట్ కూడా అనవసరము. ఆయన చక్కగా లోపల షర్టు చినిగిపోయి ఉండేది, పైన కోట్ వేసుకునేవాడు. ఎందుకంటే ఆయన సత్యం కోసం వెతుకులాటు ఉండేది, డబ్బు కోసం లేదు ఆయనది. కనిపించిన వాళ్ళందరినీ ఈ ప్రశ్నలు వేస్తూనే ఉండేవాడు. ఎవరికన్నా ఏమైనా ఎవరు సమాధానం చెప్పలేకపోయేవాళ్ళు, తిరుగుతూ ఉండేవాడు. ఈమెకేటి కోపం, వీడెందుకు ఇలాగ పనికిమాలిన మాటలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, తిండి పెడతాయా, ఏం గుడ్డ పెడతాయి, ఎందుకు ఈ మాటలు చిరాగ్గా అని ఆవిడ బాధ. మరి స్త్రీకి డబ్బు తెచ్చిస్తేనే కదా గృహాన్ని నడిపేది. ఆయన క్లాసుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆవిడ కోపం వచ్చి ఒకసారి పేడ నీళ్ళు తీసుకొచ్చి మీద పోసేసింది. ఉన్నది ఒకటే కోటు తీసేస్తే లోపల చినిగిన చొక్కా. ఎలా వెళ్ళాలి? తీసేశాడు, కోటుని మళ్ళీ తడిపేశాడు, ముంచేసి క్లీన్ చేశాడు, ఆ తడి కోటే వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అడిగిందనమాట, తడిపేసినా కూడా వెళ్ళిపోతావా నువ్వు అని. సోక్రటీస్ వెళ్తున్నాడు, తడిసిన కోటు వేసుకొస్తున్నాడా, బురద పట్టిన కోటు వేసుకొస్తున్నాడా, అసలు బట్టలే లేకుండా వస్తున్నాడా అనేది ఎవరు చూడరు. కేవలం నా జ్ఞానం కోసమే అక్కడ వచ్చి ఉంటారు జనాలందరూ అన్నాడు సోక్రటీస్. అర్థమైందా? సోక్రటీస్ ఎంత గొప్పవాడంటే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే, ఆయన ఒకరోజు ఆయన శిష్యులు వస్తే ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. మనం క్లాస్ అంటాం, ప్రవచనాలు స్పిరిచువల్ డిస్కోర్సెస్ అనమాట. ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. ఉదయం మొదలుపెట్టాడు, మధ్యాహ్నం వాళ్ళు లంచ్ అడగరు పాపం శిష్యులు, ఎందుకంటే ఈయన ధాటికి అద్భుతం మర్చిపోతారనమాట. మార్నింగ్ అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, 3 o'clock ఈ సమయం అయిపోతుంది, 4. ఎంత గయ్యాలి కంపైనా చిన్న సాఫ్ట్వేర్ ఎక్కడైనా, చిన్న సాఫ్ట్నెస్ కార్నర్ ఎక్కడైనా ఉంటుందేమో భార్యకి ఉండొచ్చు. దీని భర్త కదా, చిన్న సెంటిమెంట్. ఆవిడ ఫీల్ అయింది. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు, పాపం చెప్తూ ఉన్నాడు. కాసిన టీ నీళ్ళన్న మొహం మీద పోద్దాం అనుకుంది. ఏమనుకుంది ఆవిడ? కాసిన టీ నీళ్ళన్న మొహం మీద పోద్దాం అనుకొని టీ కెటిల్ పెట్టింది, నీళ్లు మరుగుతున్నాయి. టీ పౌడర్ వేసే టైంకి మళ్ళీ ఆవిడ మనసు మారిపోయింది. క్షణక్షణములు జవరాండ్ర చిత్తములు అంటారు కదా. ఎందుకంటే మనసులో ద్వేషం ఉన్నప్పుడు, మనిషికి ద్వేషం ఉన్నప్పుడు తిట్టాల్సిన అవతల వ్యక్తిని తిట్టడానికి కారణాలు అక్కర్లేదు తెలుసా. అతనంటే నాకు పిచ్చి కోపం, ఏదో విధంగా తిట్టాలి వాడిని.
ఏమంటాను తెలుసా, అలా కూర్చున్నాడు కదలకుండా. ఎందుకు అలా కదలకుండా కూర్చుంటావు, కాస్త అటు ఇటు తిరగచ్చు కదా అంటాను. అటు ఇటు తిరుగుతున్నాడు అనుకో, ఎందుకంటే పిల్లిలాగా అటు ఇటు తిరుగుతావు, కదలకుండా ఒక చోట కూర్చోవచ్చు కదా అంటాను. కారణాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఒక్కసారి మీరు గమనించండి, మీ ఇంట్లో మీ పిల్లల్ని మీరు బహుశా అలా తిడుతూ ఉండొచ్చు. ఎందుకంటే వాడికి కారణం ఒకటే కారణం, వాడికి ర్యాంక్ రాలేదనో మార్కులు రాలేదనో. ఒక్క ద్వేషం నోట్లో మనలో పెట్టుకుంటే కారణాలు లేకుండా మనకు తెలియకుండానే అవతలను తిట్టేస్తూ ఉంటాం. ఇది చాలా ప్రమాదకరమైన రోగం. ఇది తీసి పక్కన పెట్టండి. అయితే ఆవిడకి కూడా అలాగే ఒక్కసారిగా వేడి నీళ్ళు కాగంగానే టీ పొడి వేసే ముందర వీడికి ఎందుకు టీ కూడా దండగా, ఏమిటి ఎప్పుడు పనికిమాలిన ప్రశ్నలు, జన్మ ఉందా లేదా, మరి దేవుడు ఉన్నాడా లేదా, ఆత్మ ఉందా లేదా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలతో టైం గడిపేస్తున్నాడు. ఆడెళ్ళిపోయి ఎక్కడో క్లాస్ చెప్తాడు, వాళ్ళు భోజనం పెడతాడు, తినేస్తాడు, వచ్చేస్తాడు, మనం తిన్నామో లేదో పట్టించుకోవడని ఒక్కసారిగా మొత్తం ద్వేషం బయటకు కక్కేసింది. ఊరుకుందా? ఆ ద్వేషం ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఆ వేడి నీళ్ళు తీసుకెళ్ళి మీద పోసింది, సోక్రటీస్ మీద పోసింది. ఇప్పుడు చెప్పండి, మీరు కొట్టే భర్తలు అంతకంటే అలాంటి భార్యలు కూడా ఉన్నారు. మరి చెప్పండి, మీద పోయంగానే ఒక శిష్యుడు అడిగాడు, స్వామి ఆమెతో ఎలా మీరు పడుతున్నారు అంత గంపగయ్యాలితో అని. సోక్రటీస్ ఏమన్నా అంటే, ఎవర్రా నీ చెప్పింది ఆవిడ గంపగయ్యాలని? ఆవిడ్ని వివాహం చేసుకున్నప్పటి నుంచి ఈ రోజు దాకా నేను ప్రతిరోజు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను తెలుసా మీకు అన్నాడు. చూసారు, మీరు అప్పుడే చప్పట్లు కొట్టేశారు. ఆయన ఇంకా చెప్పాడు, మరి ఈరోజు ఏ పాఠం నేర్చుకున్నారు స్వామి మీరు వేడి నీళ్ళు మీద పోస్తే అంటే, వేడి నీళ్లు మీద పడితే చల్లగా ఎలాగ ఉండాలో నేర్చుకున్నాను రా. ఎంత అద్భుతంగా చెప్పాడు చూసారా. మీ మీద వేడి నీళ్ళు పోస్తే చల్లగా ఉంటాం, మీకు వస్తుందా? 4 బాత్తారు కదా లేచి, వేడి నీళ్లు మీద పడితే చల్లగా ఎలాగ ఉండాలో ఈరోజు నేను నేర్చుకున్నాను రా. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై వైఫ్. దట్ ఈజ్ సోక్రటీస్. మరి ఈ మహానుభావం నుంచి మనం నేర్చుకోవాలా లేదా అంటే, వేడి నీళ్ళు మీద పోసుకొని చల్లగా ఉన్నాయని అనమని కాదు నా ఉద్దేశం. భరించగలిగిన శక్తి, ద కెపాసిటీ ఆఫ్ టాలరెన్స్, ద కెపాసిటీ ఆఫ్ టాలరెన్స్, ఆ టాలరెన్స్ పెంచుకోవాలి. అయిన దానికి కాని దానికి తిట్టి అరిచి 2 చేతులు కలిస్తేనే శబ్దం వస్తుంది. ఒక చేయి తీస్తే ఎంత శబ్దం చేస్తుందండి? సహనం ఉండాలి. ఎందుకు ఈ వ్యక్తితో మనం ఉంటున్నాం? ఒక స్నేహితుడు కావచ్చు, ఒక బంధువు కావచ్చు, అది భర్తే కావచ్చు, భార్య కావచ్చు, మన పిల్లలే కావచ్చు, వాళ్ళ నుంచి ఎంత నేర్చుకుంటున్నామో. నీ సహనం లేదేమో నీకు, ఆ సహనం నేర్పించడం కోసం వాళ్ళు వచ్చారు. ధైర్యం లేదేమో నీకు, ఆ ధైర్యం నేర్పించడం కోసం వాళ్ళు వచ్చారు. ప్రతి ప్రతికూలతలోనూ అనుకూలతలే ఉన్నాయి. అసలు ప్రతికూలతలు లేనే లేవు, అన్నీ అనుకూలతలే. అన్నీ కూడాను పాజిటివ్స్ అనేది ఆలోచిస్తే ఏదీ ఉండదు. కాబట్టి ఈ మహానుభావులు ఇప్పుడు చెప్పండి, స్వాధ్యాయం అవసరం లేదా? గట్టిగా చెప్పండి, తిన్నారు కదా. స్వాధ్యాయం అవసరం లేదా? ఈ రోజు నుంచి పుస్తకాలు చదవగలిగిన వాళ్ళు చదవండి, చదవలేని వాళ్ళకి చెప్పండి. అర్థమైందా? చదవకపోతే పాపం, చదివి చెప్పకపోతే మహాపాపం. ఇదే నా శాపం. అర్థమైందా? చదవండి. చదివితే ఎంత ఇప్పుడు మీరు అనుకుంటారు, మాస్టర్లు వచ్చి ఒక పుస్తకం చెప్తున్నారు కదా అని. నిజం చెప్తున్నాను, ఒక పుస్తకం మేము చదివినప్పుడు, మేము చిన్నప్పటి నుంచి పసిపిల్లవాడుగా ఉన్నప్పటి నుంచి ఏవైతే నేర్చుకున్నామో, నేను ఒక సామాజిక వర్గంలో పుట్టుంటాను, అవునా? మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా మాకుంటుంది. అర్థమవుతుందా మీకు? వాళ్ళు మా తల్లిదండ్రులు, వాళ్ళ నాలెడ్జి, మా సామాజిక వర్గం, మన భాష, మన జాతీయత, ఇవన్నీ కలగాపులగం చేసుకొని మనకు ఒక సాఫ్ట్వేర్ పడుతుంది. ఆ సాఫ్ట్వేర్తోనే నేను ఈ పుస్తకం చదువుతాను. నేను చదివిన క్లాసులు, నా సబ్జెక్టు మొత్తం చదువుతూ ఉంటాను. నేను దాన్ని 100%లో 20% అర్థం చేసుకుంటాను. ఎంత అర్థం చేసుకుంటాను? 20% అర్థం చేసుకుంటాను. 20% నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ అది ఎంత బయటికి వెళ్తుంది? 15% బయటికి వెళ్తుంది. 15%లో మీరు ఎంత అర్థం చేసుకోగలుగుతారు? 10% కంటే తక్కువ అర్థం చేసుకోగలుగుతారు. 10% మీ లోపలికి వెళ్తుంది, అర్థం చేసుకోరు. ఆ లోపలికి వెళ్ళిన దాన్ని మీరు అర్థం చేసుకునేది 5-6%. దాన్ని మీరు మళ్ళీ ఇంకొకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తే 2-1% వస్తుంది. ఎవరి పర్సెప్షన్ వాళ్ళదే. గుర్తుంచుకోండి, పుస్తకం ఎవరో వచ్చి చెప్పారంటే ఆ పుస్తకం నేను చదివేశాను అని అనుకోవద్దు. ఎవరి పర్సెప్షన్ వాళ్ళదే. పుస్తకంలో ఎంత గొప్పతనం ఉంటుందో తెలుసా? ఒక బుక్ ఇక్కడ ఉన్నదంటే, ఒక కార్లోస్ క్యాస్టెండా బుక్ ఉంది, ఒక ఓషో పుస్తకం ఉంది, ఒక లోప్సాంగ్ రాంపా బుక్ ఉందంటే వాళ్ళ చైతన్యం ఇక్కడ ఉన్నట్టే. ఒకనొక అమెరికన్ ఇంటర్వ్యూ నేను చూశాను, నా దగ్గర ఉండేది అప్పుడు ఇందులో డెస్క్టాప్లో, చాలా ఏళ్ల క్రితం.
ఆయన ఒక బుక్ షెల్ఫ్కి వెళ్ళాడు, బుక్ స్టోర్కి. పుస్తకాలు ర్యాక్స్ అన్నీ చూస్తున్నాడు. సేత్ అనే పుస్తకం SETH సేత్ అనే బుక్ చూశాను నేను. ఆ పుస్తకం ఇలా పట్టుకోగానే నాకు షాక్ కొట్టింది, ఆశ్చర్యం వేసింది. ఎలక్ట్రిసిటీ ఏమైనా ఉందేమో అని చెక్ చేయించాం, ఏమీ లేదు. ఆ పుస్తకం వెంటనే తీసుకొని దాన్ని నేను బిల్ పే చేసి నేను తెచ్చుకున్నాను. వేరే పుస్తకానికి వెళ్ళాను, కానీ ఈ పుస్తకం నాకు అలా అనుభూతి పొందాను. ఫ్రీక్వెన్సీ ఒక్కసారి షాక్ కొట్టినట్టు అనిపించింది. ఆ పుస్తకం చదివిన తర్వాత నా జీవితమే మారిపోయింది, నేనే మారిపోయాను టోటల్గా అని చెప్పాను. సేతు విజ్ఞానం ఎంత గొప్పగా ఉంటుందండి. పత్రిజీ గారు చెప్పి సేతు విజ్ఞానం చదువుతుంటే గాలిలో అలా అలా తేలిపోతున్నట్టు ఉంటుందని చెప్తారు పత్రిజీ గారు. ఆయన ఒకటే చెప్తాడు, సేతు మహాశయుడు, యు ఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ యువర్ ఓన్ రియాలిటీ. మీ భౌతిక వాస్తవాలకి మీరే రూపకల్పన. మీ భౌతిక వాస్తవాలు సృష్టించుకుంటుంది మీరే. ఒకానొక భర్తతో నేను పడుతున్నాను పాటలు అంటే దాన్ని సృష్టించుకుంది ఎవరు? మనమే. ఎవరికి వాళ్ళే. ఇన్ని కష్టాలు నేను పడుతున్నాను, దేనికి పడుతున్నావు? ఆర్థికంగా. నువ్వు ఆర్థిక పరిస్థితి లాగుంటే ఏంటి నేర్చుకోవాలనేది నువ్వే సృష్టించుకున్నావు. ప్రతిదీ నువ్వే సృష్టించుకుంటున్నావు. ఈరోజు ఇక్కడికి ఎవరైనా మీరు పాయింట్ బ్లాంక్లో మీకు రివాల్వర్ పెట్టి వస్తావా చస్తావా అన్నారా? మీ అంతటి మీరే వచ్చారు కదా. మీకు ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఇదే క్షణంలో మీకు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. సినిమాకి వెళ్ళొచ్చు, షాపింగ్ మాల్కి వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చు, ఇంట్లోనే కూర్చొని టీవీ సీరియల్స్ చూడొచ్చు. ఇన్ని ఆప్షన్స్ వదిలిపెట్టేసి మీరు ఇక్కడికి వచ్చారు అంటే యూ క్రియేటెడ్ యువర్ ఓన్ రియాలిటీ. నాకు ఫోన్ చేసిన వెంటనే యాక్చువల్గా విజయనగరంలో ఉంది నా క్లాసు, కానీ పేరవరంకి ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం, ఇక్కడికి చాలా రోజులైంది వచ్చి. అంతకుముందు చాలా రెగ్యులర్గా వచ్చేవాడిని మేడం. చాలా ఈ మధ్య తగ్గిపోయింది 1 year 1.5 year నుంచి. అందుకని రావాలనిపించింది. ఎంతవరకు ఎలాగుంది కన్స్ట్రక్షన్ అంతా చూడాలనిపించింది. వచ్చాను. ఐ క్రియేటెడ్ మై ఓన్ రియాలిటీ. నేను కాదండి, కుదరదండి, విజయనగరంలో మాట ఇచ్చేసానంటే ఏమనేవాళ్ళు కాదు, ఇంకోళ్ళు వస్తారు మాస్టర్లు. కానీ నా క్రియేషన్ ఇక్కడే. ఒక వ్యక్తి ఉంటాడు